లాస్ట్ 2 minutes మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దండి. ఓకే మాస్టర్స్, మీరు 2 చేతులు విడదీస్తూ మీరు 2 కళ్ళ పెట్టుకోండి. ఒక 5 seconds మాత్రమే. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. మనకి ఇంత మంచి ధ్యానానికి సహకరించినటువంటి మన శరీరానికి, ప్రకృతి మాతకు, సమస్త గురుమండలికి, మన కన్న తల్లిదండ్రులకు ఒకసారి ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. ఓకే, ఈరోజు మనకి 238వ రోజు అండి. పీనియల్ గ్రంథి గురించి మనకి రంగనాథ్ మాస్టర్ మన జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ ఆత్మవందనాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇంతవరకు అద్భుతమైనటువంటి ధ్యానం చేపించారు మేడం. సో మనందరం కూడా అద్భుతంగా ధ్యానం చేశాం, ఎంతో విశ్వశక్తిని పొందాము. సో తర్వాత ఇప్పుడు పీనియల్ గ్రంథి గురించి తెలుసుకుంటూ వచ్చాము. ఇంతవరకు ఒక 3 సెషన్స్ అయినట్టున్నాయి. సో అందులో అద్భుతమైన జ్ఞానం తెలుసుకున్నాం. ఈరోజు కూడా పీనియల్ గ్రంథి కొంత జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
అయితే దానికంటే ముందు కొన్ని ప్రశ్నలు. ఓకే, 1 or 2 క్వశ్చన్స్. ఓకే, సో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కాబట్టి నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో పీనియల్ గ్రంథి పని చేయకపోవడానికి కారణాలు. హ్యాండ్ రైజ్ చేయండి. పీనియల్ గ్రంథి మూసుకొని పోవడానికి కానీ పని చేయకపోవడానికి కారణాలు ఏంటి? కొన్ని కారణాలు చెప్పండి. హ్యాండ్ రైజ్. సో మనం నేర్చుకునేది ఎంతైనా ఉంది. నేర్చుకోవాలంటే ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం లైఫ్ లాంగ్ కూడా. సో ఎంతైనా నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకున్నది మనకు ఎంత లోపల మెమరీలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే, రవీంద్ర గారు మీరు ఒక్క రీజన్ చెప్పండి, అన్ని చెప్పొద్దు, ఏదైనా ఒక్కటి చెప్పండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఓకే, మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల. ఆహారం వలన అంటే ఫ్లోరైడ్ తో కూడిన ఆహారం తీసుకుంటున్నారు. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ ఈ జీవన విధానంలో మార్పు వచ్చినాయి. రైట్, అదొక ఎస్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ టేబుల్ సాల్ట్ కానీ చూద్దాం. ఇంకా వేరే వాళ్ళు చెప్పండి. జియోమి చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. జియోమి, మీ పేరే జియోమి అయిపోయింది అక్కడ. జియోమి అని రాసుకున్నారు, అయితే అన్మ్యూట్ కావట్లా. రైట్, జానకి అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. అదే ఈ పీనియల్ గ్రంథి కొన్ని కారణాల వల్ల మూసుకుపోయి క్యాల్సిఫికేషన్ అయ్యి గట్టిగా అయింది. ఆ కారణాలు ఏంటంటే మనం వాడేటువంటి టూత్పేస్ట్ కానీ, టేబుల్ సాల్ట్ కానీ, ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కూడా దీన్ని కలపడం జరుగుతుంది. అది ఫ్లోరైడ్ వల్ల బిగ్గెస్ట్ ఎనిమీ అయిపోయింది అనమాట. మనకి ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒక మత్తు మందు లాగా మనల్ని కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని లైక్ జైల్లో వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. అటువంటి పవర్ఫుల్ అనేది మన బాడీలోకి ప్రవేశిస్తుంది మనకు తెలియకుండానే. దాన్ని ఆఫ్ చేస్తే మన హెల్త్ బాగుంటుంది. ఓకే, ఇంకా పర్వాలేదు, అంటే బాగానే చెప్పారు. ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, చూద్దాం. రండి, అట్లే లైన్లో ఉండండి. నెక్స్ట్ జియోమి అడ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు పర్వాలేదు, కానీ మీది అన్మ్యూట్ కావట్లా. జియోమి, రైట్. ఇంకా వేరే వాళ్ళు, వేరే మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. సో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే నేర్చుకున్నది ఎంతవరకు మనం అర్థమైంది, ఎంతవరకు మనం గుర్తుపెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఈ పీనియల్ గ్రంథి క్యాల్సిఫికేషన్ అవడం జరుగుతుంది, మూసుకొని పోవడం జరుగుతుంది. పీనియల్ గ్రంథి వర్క్ అవుతుందంటే మనకు మూడో కన్ను ఖచ్చితంగా దాని యొక్క పనితనం స్టార్ట్ అవుతుంది. మన ఇన్నర్ ఐ, అంతర దివ్య దృష్టి, దివ్య నేత్రం, అది వచ్చేసి పీనియల్ గ్రంథి యొక్క ముఖ్య నిర్వహణ. అదే దాన్ని నిర్వహించేటువంటిది అనమాట. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో అంతమంది విని కూడా ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తుంది 2-3 ఓం ప్రకాష్ సార్, అన్మ్యూట్ సార్, అన్మ్యూట్. ఎస్, ఇదంటే కాంప్లిమెంటరీ టు మూలాధార, మన ఈ ఆజ్ఞాచక్రం అనేది. సో మూలాధారాలు మనకు ఎప్పుడైతే స్టెబిలిటీ ఉండదో, ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇంటర్నెట్ ఎఫెక్ట్స్ ఈ ప్రాసెస్ లో మనకు ఆజ్ఞాచక్రం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కావడం ఏంటంటే అన్స్టేబుల్ థాట్స్ అంటారు కదా. When stability is disturbed, then unstable thought process వచ్చేసి sometimes they lead to even
ఓకే, షిజోఫ్రీనియా. అది ఓకే సార్. అది అంటే ఆధ్యాత్మికంగా మనకు అది అర్థం చేసుకోవాలి. బట్ పీనియల్ గ్రంథి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాం. ఐ థింక్ మీరు ఆ సెషన్లో ఉన్నట్లేదు మోస్ట్లీ. లేదు లేదు, నేను లేదు. రైట్. సో ద లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ఇంపైర్, విచ్ విల్ అఫెక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పీనియల్ గ్లాండ్ అనమాట. అది మనం చూడాలి. రైట్. నెక్స్ట్ ఎనీవన్ ఎల్స్? ఓకే, జానకి గారు చెప్పండి, ఇంకా ఏమైనా చెప్పండి. సార్ ఈ ఫ్లోరైడ్ అనేది ఒక ఆర్సెనిక్ లీడ్ పాయిజన్ తో సమానము. దీనివల్ల ఒక టాక్సిఫికేషన్ పెంచుతుంది. అది ఆటోమేటిక్ గా పీనియల్ గ్రంథి మూసుకుపోయేటువంటి క్లాసిఫికేషన్స్ అన్ని దీనిలో వస్తాయి ఈ ఫ్లోరైడ్ వల్ల. సో మనం దీన్ని కంట్రోల్ చేసుకునే విధంగా అనేది కంపల్సరీగా చూసుకోవాలి. మనం యూజ్ చేసే సాల్ట్ మార్చుకోవాలి, లైక్ టూత్ పేస్ట్ యూజ్ చేయాలి. ఇంకా వాటర్ లో కూడా కలవకుండా అనేది చూసుకోవాలి. ఓకే, ఇవి చెప్పారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చెప్పండి. ఇంకా ఇతర టాక్సిన్స్ కూడా ఉన్నాయి ఈ కాల్సిఫికేషన్ దారితీసే ఇతర టాక్సిన్స్ ఏమున్నాయి? రీఫైన్డ్ షుగర్ కానీ, అల్యూమినియం కానీ, హార్మోన్స్ కానీ, టొబాకో కానీ, పారాబిక్స్, ఆల్కహాల్, గ్లూటనైట్, వీటన్నిటిలో కూడా ఇతర టాక్సిన్స్ ద్వారా కూడా మనకు వస్తుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో పారాబిన్స్, ఇవి ఇంకా ఇంకా గ్లూటమైట్ మనం తినే ఫుడ్ లో అర్థమైంది. అవన్నీ అర్థమైంది. నెక్స్ట్ ముందుకెళ్ళండి. నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్? ఇంకా దీని గురించి ఇందే కదా సార్ లాస్ట్ క్లాస్ చెప్పారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్. ఎస్, గుడ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఎలక్ట్రానిక్ స్మాగ్. మన ఇంట్లో యూజ్ చేసేటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ వల్ల మనకి ఎలా వస్తుంది, మనకు తెలియకుండానే మనం చూసే లైక్ కంప్యూటర్ కానీ, టీవీస్ కానీ, మనం యూజ్ చేసే ఫ్రిడ్జ్లు కానీ, మొబైల్ వైఫై రౌటర్, కరెక్ట్. రేడియేషన్స్. సో ఆ రేడియేషన్స్ వచ్చేసి మన పీనియల్ గ్రంథి మామూలుగా ఏంటంటే మన లోపల ప్రతి సెల్, అంటే ఒక సెల్ ఇంకో సెల్ మధ్యన కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఆ బయోకెమికల్ రియాక్షన్స్ కరెక్ట్గా జరుగుతాయి. ఈ రేడియేషన్స్ ఏమవుతాయంటే ఈ ఫ్రీక్వెన్సీస్ వాటిని డిస్టర్బ్ చేయడం వలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే పీనియల్ గ్రంథి యొక్క పనితనం చెడిపోతుంది. ఎస్. నెక్స్ట్ క్లాస్ 2 ఉన్నాయి. మీరు సెరబట్ చెప్పేయండి, అయిపోతుంది. అంత రివిజన్ అయిపోయినట్టే సబ్జెక్ట్. వీడియో పెట్టుకొని స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ పీనియల్ గ్రంథి మూసుకుపోవడం జరుగుతుంది. నిద్ర గురించి కరెక్ట్ చెప్పాం. కరెక్ట్. ఎస్, నిద్ర లేకపోవడం, తక్కువ నిద్ర అనేది కూడా ప్రధాన కారణము. ఒక టూ మచ్ లెస్ స్లీప్ అనేది కూడా చాలా కారణం. అంటే సో సరిగా నిద్రపోవడం కానీ, సరిగా నిద్రపోకపోవడము, తక్కువ నిద్రపోవడం, అక్కడ కూడా ఏంటంటే ఖచ్చితంగా మెలటోనిన్ సరిగా ఉత్పత్తి కాదు. జంక్ ఫుడ్స్ వల్ల కూడా, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా, అది అయిపోయింది, మొదలే చెప్పేశారు, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. స్లీప్ తర్వాత ఇంకా ఎవరో చెప్తున్నారు, రవీంద్ర గారు చెప్తున్నారు. అయితే ఎస్, సన్లైట్. వెరీ గుడ్. ఇది ఫైనల్. ఓకే. సో ఇన్ని కారణాల వలన మన యొక్క పీనియల్ గ్రంథి యొక్క ఆ పనితనం అనేది ప్రభావితం అవుతుంది. అది కూడా చెడు ప్రభావం జరుగుతుంది దాని మీద. అది వచ్చేసి క్యాల్సిఫికేషన్ గురి అయ్యి అది వర్క్ చేయకపోవడం వలన, అది వర్క్ చేయకపోతే ఆటోమేటిక్గా మనలో జరగాల్సినటువంటి అతి ముఖ్యమైన పనులు ఏంటి? ఒకటి మెలటోనిన్ ఉత్పత్తి అయ్యేది, సెరోటోనిన్ కంట్రోల్ చేసేది. ఈ రెండు కూడా అదే చేయాలి. ఓకే. సో తర్వాత మనలో ఆంతరిక లక్షణాలు, అంటే ఎస్పెషల్లీ మనలో ఆ దైవిక లక్షణాలు కానీ, ఆ మంచి లక్షణాలు, అంటే ప్రేమ, కరుణ, శాంతి, లోపల తృప్తి, సంతృప్తి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను దాని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాను లాస్ట్ క్లాస్లో.
ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రస్తుతం సొసైటీ, ప్రస్తుత సమాజం ఏ విధంగా దెబ్బతినింది అనేది. ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోవేది. సో థ్యాంక్ యూ రవీంద్ర గారు, థ్యాంక్ యూ జానకి మేడం, అండ్ లిటిల్ థ్యాంక్స్ టు యాదగిరి సార్. ఓకే, పెద్దగా చెప్పలేం ఎందుకంటే ఒకటి రెండు చెప్పారు, వీళ్ళిద్దరు బాగా చెప్పారు. సో ఓకే సార్. అయితే ఎందుకు మిగతా వాళ్ళు చెప్పలేకున్నారు? ఏం కారణం ఉంది అంటే అర్థం కావట్లేదా, లేదా వీడియో చూడలేదా, హోంవర్క్ చేయలేదా? హోంవర్క్ మేము ఎందుకు చేయాలి? మేము ఆల్రెడీ వీఆర్ అర్నింగ్ పీపుల్, వర్కింగ్ పీపుల్, వీఆర్ ఫ్రీ బర్డ్స్, మీరెవరు మాకు చెప్పేదానికి? ఇవన్నీ చాలా కారణాలు వచ్చేస్తాయి లోపల కదా. కానీ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా అనంతం కాదు. చెప్పండి. ఏదో డిస్టర్బెన్స్. ఓకే, సో రైట్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అనే దాన్ని ఏదైనా నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ ఈ విశ్వంలో జ్ఞానాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. జ్ఞానం తీసుకుంటున్నామంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో ఉపయోగమైంది, మన జీవితాన్ని మార్చేటువంటిది అదొకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, ఒక జ్ఞానం అది కొద్దిగైనా ఎక్కువైనా మంచి అంటే అతి ఉపయోగకరమైనటువంటి జ్ఞానమైనా ఎలాంటిదైనా కానీ తీసుకున్నామంటే ఇమ్మీడియట్గా నోట్ చేసుకొని దాన్ని మననం చేసుకోవాలి. ఏదైతే తెలుసుకుంటామో దాన్ని మళ్ళీ పదే పదే రాయాలి. బుక్ తీసుకొని పెన్ తీసుకొని రాయాలి. ఓకే, మన నేను చెప్పాను, ఇంతకుముందే చెప్పాను, మనం నిత్య విద్యార్థులము. వీఆర్ ఎటర్నల్ స్టూడెంట్స్. ఓకే, సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎటర్నల్ స్టూడెంట్ ఇన్ దిస్ హోల్ కాస్మోస్. అది ఎప్పుడు వెళ్తూ వస్తూ ఎందుకు వస్తుంది అనుకున్నా ఎన్నిసార్లు? ఒకసారి వచ్చిపోతే అయిపోద్ది కదా. అయితే ఇన్నిసార్లు రావడానికి కారణం అదే, మనము నేర్చుకునే చాలా ఉంది, ఒక జన్మలో సరిపోదు అని చెప్పేసి ఇన్ని జన్మలు తీసుకొని పదే 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 వచ్చేది. సో దాని అర్థం ఏంటి? ఇప్పుడు కూడా నేను నేర్చుకోనంటే ఇంకా మన కర్మకు మనమే బాధ్యులం. నేను ఇప్పుడు కూడా నేర్చుకోను, నువ్వేమన్నా చెప్పు, నేను వింటాను, ఇక్కడ వదిలేస్తానంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? సో మెనీ లైఫ్స్. తీసుకోవాలని మీకు కోరిక ఉంటే తీసుకోండి. లేదు తొందరగా నేర్చుకుంటాను నా పాఠాలంటే తొందరగా నేర్చుకోండి. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ముగ్గురే రాసుకొని ఆ ముగ్గురే దాన్ని అంటే రివిజన్ చేసుకొని చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మిగతా వాళ్ళకి పెన్ను లేదా, పేపర్ లేదా, మొబైల్ ఉంది, వీడియో ఆన్ చేసుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చాలా, అంతే. ఇప్పుడు రివిజన్ మొత్తం కలిపి 3-4 మినిట్స్లో అయిపోయింది, 5 మినిట్స్లో అయిపోయింది అంతే. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ నేను వస్తాను. వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఎంతమంది దాన్ని క్లియర్గా చెప్తారు, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో చూద్దాం. నేర్చుకోకపోతే నష్టం వచ్చేసి ఇంకా ఎక్కువ జన్మలు మనం తీసుకోవాల్సి వస్తుంది. నేర్చుకున్న వాళ్ళకి జన్మ పరంపరలు తగ్గుతాయి. అది ఆబ్వియస్ కదా. ఇప్పుడు మనం ఒక చదువుతూ ఉంటాం, మామూలుగా మెటలిస్టిక్ ఎడ్యుకేషన్ తీసుకుని ప్రాపంచిక విద్య, మనం ఫాస్ట్గా తరగతి అన్ని కంప్లీట్ చేసుకుంటూ పోతే ముందుకెళ్తాం. ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, ఉదాహరణకి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, ఫెయిల్ అయ్యాము, సెకండ్ ఇయర్ పంపించారు, అవునా? అది అన్ని పాస్ అవుతూ పోతే ఏమవుతుంది? తొందరగా వెళ్ళిపోతాం, మళ్ళీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిపోతాం, పీజీకి వెళ్ళిపోతాం. అలా ఇది కూడా అంతే. లైఫ్స్ కూడా ఇన్ని జన్మలు ఇచ్చేది ఎందుకంటే నువ్వు ఈ జన్మలో బాగా ప్రాక్టీస్ చేసి, బాగా స్వాధ్యాయం చేసి, ధ్యానం చేసి, సజన సాంగత్యం బాగా చేస్తే నీకు నెక్స్ట్ జన్మలో ప్రమోషన్ అలానే ఉంటుంది. ఇది ఇంత సింపుల్, అంటే అర్థం కాకపోయేదేం లేదు, చాలా సులభమైనటువంటిది, అతి సరళమైనటువంటిది. దీన్ని మనం మిస్ చేయకూడదు. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో కూడా మీరు రెడీగా ఉండాలి. ఓకే, రైట్. సో ఓకే మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే టాపిక్ పీనల్ గ్లాండ్ని ఏ విధంగా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకున్నటువంటి కొన్ని విధానాలు. సో అది బయట నుంచి మనకి ఏ ప్రభావం చేస్తాయి, లోపల ఉన్నటువంటి వేటిని మనం కరెక్ట్గా మనం వాడుకుంటే దీన్ని యాక్టివేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం ఈరోజు కార్యక్రమంలో. సో మొట్టమొదటి ఏంటంటే పీనల్ గ్లాండ్ అంటే మనం మూడో కన్ను అంటే పీనల్ గ్లాండ్, 2 పదాలను పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. ఆల్మోస్ట్ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయిందంటే మనకు మూడో కన్ను తెరుచుకుంది అని చెప్పడం కదా జరుగుతూ ఉంటుంది. అయితే పీనల్ గ్రంథి వచ్చేసి మన దేహంలో ఒక చిన్న పరిణామం ఉన్నటువంటి ఒక అవయవం. ఓకే, అది ఫిజికల్ బాడీలో ఉన్నది. మరి థర్డ్ ఐ అంటే మూడో కన్ను, అది దాని ద్వారా మనం
తిలకించేటువంటివి దృశ్యాలు కానీ, వినేటువంటి శబ్దాలు కానీ, ఏదైనా కానీ అవన్నీ కూడా మనకు కంటికి కనిపిస్తాయంటే కనిపించవు. మరి దేని దేని ద్వారా మనం దాన్ని వాటన్నిటిని స్వీకరిస్తున్నాం, దేని ద్వారా మనం అనుభవిస్తామంటే పీనియల్ గ్రంథి ద్వారానే అనుభవిస్తాం. పీనియల్ గ్రంథే ఈ యొక్క మూడో కన్ను యొక్క అనుభవాలను మనకు అందిస్తుంది అని మనం తెలుసుకోవాలి. సో ఈ పీనియల్ గ్రంథి క్యాల్సిఫై అయిపోతుందని చెప్పాను నేను. పీనియల్ గ్రంథి క్యాల్సిఫై అయిపోతే మూడో కన్ను యొక్క అనుభవాలు మీకు దక్కవు. ఫస్ట్ పాయింట్. సో ఇది క్యాల్సిఫై కావడానికి కారణము మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా బాహ్య కారణాలు మీరు చెప్పారు. న్యూట్రిషను, ఎన్విరాన్మెంటు, సో రకరకాలుగా మనం వాడుతున్న వస్తువులు, సో మనకు నిద్ర లేనితము, తర్వాత సన్లైట్కు ఫోకస్ చేయకపోవడము, ఇలాంటి అనేక కారణాల వలన అది ఎప్పుడైతే క్యాల్సిఫై అయిపోతుందో అప్పుడు అది క్యాల్సిఫై అయింది అంటే మీ యొక్క లోపల క్యాల్సిఫై అయిపోయిందంటే మన లోపల ఉన్నటువంటి ఆ థర్డ్ ఐ అంటే మూడో కన్ను యొక్క పనితనము డైరెక్ట్గా ప్రభావితం అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన యొక్క మూడో కన్నును ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా అదే కాకుండా మన లోపల మన లోపల కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటారు వాటిని. అదేంటంటే ఒకటి నమ్మకం, రెండోది మనం చేసే మెడిటేషన్ అనేటువంటిది కూడా మన మూడో కన్ను స్ట్రెంగ్తన్ చేస్తుంది. అంటే మెడిటేషన్ ద్వారా మూడో కన్ను తెరుచుకోబడుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ విషయం. అయితే మెడిటేషన్ ద్వారా ఒక్కదాని ద్వారా తెచ్చుకోబడుతుందా అంటే ఖచ్చితంగా లాంగ్ టైం పట్టవచ్చు. అయితే మీ యొక్క బాహ్య కారణాలు మీరు ఎంత దృష్టి పెట్టి, ఎంత శ్రద్ధతో మీరు వాటిని కాపాడతారో, ఎంత శ్రద్ధతో మీరు వాటిని అనుసరిస్తారో అప్పుడు మీ యొక్క ధ్యానము వేగంగా ఫలిస్తుంది. ధ్యానం ద్వారా మూడో కన్ను తెరుచుకోబడుతుంది. ఎందుకంటే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనం ధ్యానంలో ఏం చేస్తామంటే మనం కూర్చొని శ్వాస నిదానం గమనిస్తూ వచ్చే కొద్దీ మన యొక్క శ్వాస ప్రక్రియ ఎలా అయిపోతుందంటే మనలో సుషుమ్న స్వరం వర్క్ చేయడం మొదలు పెడుతుంది. సుషుమ్న నాడి అంటాం దాన్ని. ఆ సుషుమ్న నాడి అంటే పింగళ నాడి, ఇడనాడి రెండు సమాంతరంగా సమానంగా వర్క్ చేస్తూ మధ్యలో ఉన్నటువంటి మన వెన్నుముక సమాంతరంగా మన యొక్క ఎథ్రిక్ బాడీలో ప్రాణమయ కోశంలో రన్ అవుతున్నటువంటి సుషుమ్న నాడి ఉంది కదా, సుషుమ్న నాడి మూలాధారం నుంచి పైన ఎంతవరకు మన యొక్క ఆజ్ఞా చక్రం వరకు కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని చక్రాలను కనెక్ట్ చేసుకుంటూ పోయేది అదొకటి. అంటే మిగతా కూడా కనెక్ట్ చేస్తాయి, మిగతా ఇట్లా స్పిరల్ రూపంలో పోతాయి, ఇది స్ట్రెయిట్గా వెళ్తుంది అనమాట. ఓకే, కాబట్టి కింద మూలాధారంలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి, ఆ కుండలిని శక్తి కింది నుంచి పై వరకు వెళ్ళాలంటే సుషుమ్న నాడి పని చేస్తున్నప్పుడే జరుగుతుంది అది కదా. కాబట్టి ధ్యానంలో మనం ధ్యానం చేస్తూ ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ చేసుకుంటూ నిదానంగా కొద్దిగా అంటే మూలాధారం నుంచి స్వాదిష్టానికి రావడం, స్వాదిష్టానం నుంచి మణిపూరకు రావడం, మణిపూర్ నుంచి నెక్స్ట్ అనాహతకు రావడం, అక్కడి నుంచి విశుద్ధ, అక్కడి నుంచి ఆగ్నేయ చక్ర, ఇలా ప్రవాహము కింది నుంచి ఆ కింద ఉన్నటువంటి అనంత శక్తి అంటే ఆ కుండలిని శక్తి అనేది మనం పుట్టడంతోనే మూలాధారంలో పోయి మనకు అక్కడ ఇన్సర్ట్ కాబడుతుంది. మన యొక్క పోస్ట్ బ్రీత్తోనే అక్కడికి వెళ్ళిపోతుంది శక్తి. సో అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి ఆగ్నేయ చక్రకి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మీకు మీ యొక్క నిజస్వరూపం మీకు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. సో దీనికి ఏం కావాలంటే సుషుమ్న నాడి వర్క్ చేయాలి. ఈ సుషుమ్న నాడి వర్క్ చేయాలంటే మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అది మెడిటేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. అయితే రెండవది ఇక్కడ జరిగేది ఏంటంటే మీ యొక్క బాహ్య కారణాలు కూడా మీరు కాపాడుకోవాలి. బాహ్య కారణాల నుంచి అది ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే బాహ్య కారణాలు అంటే ఏంటి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ అనేక కారణాల వలన మన యొక్క పీనియల్ గ్లాండ్ ఏమవుతుందంటే క్యాల్సిఫికేషన్ గురి అవుతుంది. అంటే దట్టంగా తయారవుతుంది, గట్టిగా తయారవుతుంది, దాని పనితనం తగ్గిపోతుంది అనమాట. అది కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా మనం చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో దీంట్లో ఇంకొన్ని అదే కాకుండా ఈ యాక్టివేట్ చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన మెథడ్స్ ఉన్నాయి. అంటే ఒక 7-8 పాయింట్స్ ఉన్నాయి. అవి కొద్దిగా మనం తెలుసుకుంటే ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవడానికి ఆ పాయింట్స్ అంటే మొదటగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాటిని ఇంకొద్దిగాసారి మరి రివైజ్ చేసుకుంటూ ఇంకొద్దిగా డీటెయిల్గా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో ఈ పీనియల్ గ్లాండ్ దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఓకే, సో దీనికి ఏమేమి ఉన్నాయి, బాహ్య కారణాలు ఏమున్నాయి. మొదటి కారణం మనం చెప్పుకోవాలనుకుంటే మన యొక్క బాడీని రెగ్యులర్గా డిటాక్స్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఏం చేసుకోవాలి, డిటాక్స్ అంటే మీకు తెలిసిన విషయమే. సో మన దేహంలో అనేక టాక్సిన్స్ ఉంటాయి,
ఆ టాక్సిన్స్ మనం బయటికి పంపిస్తూ ఉండాలి. ఉదాహరణకి మన యోగులు, మునులు, ఋషులు ఈ డీటాక్స్ అనే విషయం చెప్తున్నాను. ఈ విషయంలో యోగులు, ఋషులు, మునులు ఏం చేస్తారంటే వాళ్ళు తినే ఆహారము ఆ, అంటే శుద్ధిగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. ప్లస్ దాంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజమైన ఆహారం తింటారు కాబట్టి వాళ్ళకు అంత కెమికల్స్ రావు, అంత టాక్సిన్స్ ఉత్పత్తి కావన్నమాట. కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనం తీసుకున్నటువంటి ఆహారము మాలిన్యం ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో అనేక రకమైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. అలాంటి ఫుడ్ మనం ఈ రోజుల్లో తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. ఆ టాక్సిన్స్ మనం బయటికి పంపించడానికి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అంటే మనము మన యొక్క దేహాన్ని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డీటాక్స్కి ఒక మంచి వే చెప్పారు. అది మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, లేదంటే మళ్ళీ మనం ఒకసారి తెలుసుకోవచ్చు. ఏంటంటే ఒక మినరల్ అర్త్ అంటాం, హీలింగ్ క్లే అంటాం దాన్ని. సో ఇది ఇది ఎట్లాంటిదంటే మన దేహంలో ఎక్కడైనా టాక్సిన్స్ ఉంటే దాన్ని అతుక్కొని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అలాంటిది ఇది. సో ఇది పౌడర్ రూపంలో కానీ క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. ఇది రాసుకోండి కావాలంటే. సో ఇది వచ్చి గ్రీన్ మినరల్ క్లే అంటాం. గ్రీన్ మినరల్ క్లే అంటే ఒక మన్నులాగా అనమాట. మన్ను తెలుసు కదా మీకు, మామూలుగా మనం మన్ను ఆ ఆ మన్నులాగానే ఉంటుంది చెప్పాలంటే. దీని పేరు బెంటోనైట్ జియోలైట్ బెంటోనైట్ అనేటువంటి ఒక పౌడర్ లేదా క్యాప్సూల్స్ దొరుకుతుంది. సో ఇది ఎలా తయారైంటుందంటే వోల్కానిక్ స్టోన్ ఉంది కదా, వోల్కనోస్ తెలుసు కదా మనకు. వోల్కనోస్ జరిగినప్పుడు స్టోన్స్ ఫామ్ అవుతాయి, దాని నుంచి తీసిన పౌడర్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇది అద్భుతమైనటువంటి విషయం అండి. ఇది ఎలాంటిదంటే ఒక స్పాంజ్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మన లోపల ఏవైనా బ్యాక్టీరియా టాక్సిన్స్, ఫంగల్ టాక్సిన్స్, ఇంటెస్టినల్ మన లోపల ఇది మన పేగుల లోపల గ్యాసు లేదా ఇంకేమైనా అంటే పనికిరానటువంటి ఏవైనా టాక్సిన్స్ ఉంటే వాటిని అట్లే ఒక స్పాంజ్ లాగా పీల్చేసుకొని అది మన యొక్క పెద్ద పేగుల ద్వారా కిందికి వెళ్ళిపోతుంది, అంటే మలం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ పౌడర్ను వాడడం వలన అంత అద్భుతమైన విషయం జరుగుతుంది. కాబట్టి సో మనకి మనకు ఎలాంటి రోగాలు రాకుండా చూడడం కానీ ప్రివెంట్ చేయడం కానీ అద్భుతమైనది చేస్తుంది. కాబట్టి దీన్ని గ్రీన్ మినరల్ క్లే అని మీరు అమెజాన్లో వెతుకోవచ్చు, లేదా మీరు ఇంకే విధంగా మీకు మీ సోర్సెస్ మీరు చూడవచ్చు. కానీ రాసుకోండి, జియోలైట్ బెంటోనైట్. ఇది అద్భుతమైన పౌడర్. ఇవన్నీ కూడా ఆయుర్వేదికే ఉంటుంది. ఏది కూడా దీంట్లో కెమికల్స్ ఉండవు. నేను చెప్పాను కదా ఇప్పుడే, వోల్కానిక్ స్టోన్. ఓకే, ఐ థింక్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు, రైట్, మనం వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్కి రెడీగా ఉండాలి దీనికి. ఓకే, రాసుకుంటే రెడీగా ఉంటారు, రాసుకోకపోతే అక్కడ కూడా మళ్ళీ ఫెయిల్, అంతే కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, రైట్. సో ఈ మినరల్ క్లే వచ్చేసి ఒక అద్భుతమైన నిర్మాణంతో తయారు చేయబడి ఉంటుంది ఇది. సో ఖచ్చితంగా దీన్ని మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు. ఎందుకంటే మన దేహాన్ని స్వచ్ఛపరచుకోవడానికి వాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం, పూర్వీకులు వాడుతూ ఉన్నారు ఇది, కానీ దీన్ని మనకెవరు చెప్పలేదు. ఓకే, మనము ఒక పర్టికులర్ బుక్ ద్వారా తెలుసుకొని దీన్ని మనం అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అన్ని క్లాసులో చెప్పాం, ఇంగ్లీషు, తర్వాత హిందీ, సో కన్నడ, అన్నిట్లో చెప్పాం. అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒకటి. తర్వాత ఇంకోటి మీరు గమనించవచ్చు, జంతువులు వాటికి ఉండే సహజ మనస్సు, అంటే ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. సో ఆ సహజ లక్షణం ఎలా ఉంటుందో తెలుసా? వాటికి ఏమైనా తొందర అవుతుందంటే, వారికి ఏమైనా ఆరోగ్యం బాగలేదు, ఇది కడుపులో సరిగా లేదు అంటే నేరుగా పోయి మన్ను తింటుంది అది. చూసారు ఎప్పుడన్నా? మన్ను తింటుంది అది. మన్ను తినడం వలన ఆ మన్ను ఏం చేస్తుందంటే ఇప్పటికే లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ను, ఆ యొక్క పెద్ద ప్రేగుల్లో విసర్జన వ్యవస్థలో ఉన్నటువంటి టాక్సిన్స్ను అంతటిని దాన్ని పీల్చుకొని అట్లే బయటికి వెళ్ళిపోతుంది, మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన, అంటే వాటికి అది ఆల్రెడీ ఆ తెలివి ఉంది, మనకు అది పని చేయట్లేదు. ఓకే, సో పని చేయట్లేదు, కానీ అట్లీస్ట్ మనం తెలుసుకొని దీని ద్వారా మనం ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మన ఫ్లోరైడ్ అనేటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని వాడకూడదు. ఎలాంటి ఫుడ్లో ఫ్లోరైడ్ ఉంది అంటే మీరు ఆ ఫుడ్ సంబంధించిన విషయం కానీ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ చదివినా మీకు తెలిసిపోద్ది.
దాంట్లో ఏమైనా ఫ్లోరైడ్ ఉందా అని తెలిస్తే దాన్ని ఇమ్మీడియట్గా మీరు అవాయిడ్ చేయాలి. టేబుల్ సాల్ట్ కానీ, మిల్క్ కానీ, ట్యాప్ వాటర్ కానీ, ఇంతకుముందే చెప్పుకున్నాం మనము. స్విట్జర్లాండ్, జర్మనీ, ఈ ఆస్ట్రియా ఇక్కడంతా ట్యాప్ వాటర్లో ఈ ఫ్లోరైడ్ లేకుండా చూస్తారు. యూఎస్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫ్లోరైడ్ కలిపి మీకు పంపిస్తారన్నమాట. ఫ్లోరైడ్ కలిపి పంపిస్తారు. అది సో ఖచ్చితంగా మంచిది కాదు. ఓకే. సో కాబట్టి ఈ యొక్క ఏవైనా టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంది అంటే ఫ్లోరైడ్ లేనటువంటి దాన్ని మనం తీసుకోవాలి. తర్వాత ఈ మన యొక్క టేబుల్ సాల్ట్ను, రాక్ సాల్ట్ కానీ, హిమాలయన్ సాల్ట్ కానీ తీసుకొని ఈ యొక్క టేబుల్ సాల్ట్, పౌడర్ సాల్ట్ను వాడకూడదు. ఇది ఒక సూచన. ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత ఇంకేంటంటే టాక్సిన్స్ మనకు ఎస్పెషల్లీ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో ఉన్న టాక్సిన్స్ మనము ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేసుకోవాలి. సో ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఏముంటాయి ఈ కాస్మెటిక్స్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటే పారాబిన్స్ అండ్ అల్యూమినియం. గుర్తుపెట్టుకోండి. ఈ అల్యూమినియం ఎందుకు వాడతారంటే డియోడ్రెంట్లో, ఎస్పెషల్లీ డియోడ్రెంట్లో వాడతారు. ఇది ఏం చేస్తుందంటే ఈ అల్యూమినియం ఉందనుకోండి ఏదైనా డియోడ్రెంట్ అంటే ఏంటి? డియోడరెంట్ అంటే అది మనం స్ప్రే కొడతాం కదా. అంటే మనకి ఏదన్నా ఇక్కడ సపోజ్ ఆంపిట్లో అక్కడ వాసన రాకూడదని కానీ, చెమట పట్టకూడదని మనం ఆ స్ప్రే వాడతాం. అది చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ యొక్క దీంట్లో ఉండే అల్యూమినియం యొక్క పర్పస్ ఏమంటే అక్కడ చెమట ఉత్పత్తి కాకుండా చూస్తుంది. అంటే ఆ చెమట ఉత్పత్తి కాకుండా చూడడం అనేది ఒకటి చేస్తుంది. అయితే అది మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఆ అల్యూమినియం లేనటువంటి ఆ అల్యూమినియం ఏం చేస్తుందంటే డైరెక్ట్ మన యొక్క ఈ యొక్క పీనల్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దానివల్ల సాధ్యమైనంత వరకు అల్యూమినియం లేనటువంటి డియోడ్రెంట్ దొరుకుతాయి. సో దయచేసి వాటిని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా లోషన్స్ కానీ, తర్వాత మేకప్ సంబంధించినవి కానీ, లిప్స్టిక్స్ కానీ, తర్వాత ఇలాంటి సోప్స్ కానీ, క్రీమ్స్ కానీ, సో ఎయిర్ రిమూవల్ ప్రొడక్ట్స్ కానీ, షాంపూస్ కానీ, వీటన్నింటిలో కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సిందంటే పారాబిన్స్ అనేది వెనక రాసి ఉంటారు. పారాబిన్స్ అనేది కనుక ఉంది అంటే అది వాడద్దు. ఓకే. ఆ పారాబిన్స్ అనేటువంటి లేనటువంటి ప్రోడక్ట్స్ని మాత్రం మీరు వాడడానికి ప్రయత్నం చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో తర్వాత కొన్ని ఈ అనిమల్స్లో అంటే మామూలుగా జంతువుల మీద ప్రయోగిస్తారు. ఏది కొన్ని పారాబిన్స్ను టెస్ట్ చేయడానికి జంతువుల మీద ప్రయోగిస్తారు. అది కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ పారాబిన్స్ ఏ ఏ పేర్లో కనిపిస్తాయంటే మీరు కొనే పదార్థం వెనక ఏ పేర్లు ఉంటాయంటే చెప్తాను, రాసుకోండి. పారాహైడ్రోక్సీ బెంజోయిడ్స్ ఒకటి, ఆక్సీబెంజోయిక్ యాసిడ్, హైడ్రోక్సీ బెంజోయిడ్స్, మెటాగిన్, నిపాగిన్, ప్రాపగిన్, ఇన్ని పేర్లు కనిపిస్తాయి. పారాబిన్స్ మీరు కొనే పదార్థం వెనక ఇవి ఏవైనా ఉన్నాయంటే తీసుకోవద్దండి. ఓకే. ఇది గమనించండి దయచేసి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన యొక్క పీనియల్ గ్లాండ్ మీద ఒక చెడు ప్రభావం, నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. క్యాల్సిఫికేషన్ ఇవన్నీ కూడా కారణాలే. తర్వాత ఇంకోటి మన బౌల్స్ క్లీనింగ్ అంటే ఏంటి? పెద్ద ప్రేగుల విసర్జన వ్యవస్థ ఉంది కదా, అక్కడ కోలన్ అని చెప్తాం. అక్కడ దాన్ని అద్భుతంగా ప్రతిరోజు కూడా అద్భుతంగా క్లీన్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా బాడీ ప్యూరిఫికేషన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం జియోలైట్ బెంటోనేట్ అనేది క్లే పౌడరు. అది కూడా గ్రీన్ క్లే పౌడర్, వల్కనిక్ పౌడరు. అది మన యొక్క నఖశిఖ అంటాం. అంటే పైన మన యొక్క ఈ యొక్క హెడ్ నుంచి కింద పాదం వరకు అంతా క్లీన్ చేస్తుంది అది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎక్కడ టాక్సిన్స్ ఉన్నా కానీ వాటిని పట్టుకొచ్చి మన విసర్జన వ్యవస్థ ద్వారా బయటికి తీసుకెళ్తున్నమాట. అది అక్కడ జరిగేది. ఇప్పుడు బౌల్స్ క్లీనింగ్కి ఇంకొక పద్ధతి చెప్తాను. ఇది కూడా మనందరికి తెలుసు. డిటాక్సిఫికేషన్ చేస్తాం, ఎనిమా చేస్తాం. అంటే మూత్ర ఎనిమా చేసుకోవడం కానీ, ఎనిమా కిట్ ద్వారా చేసుకోవడం కానీ, తర్వాత ఇంకా అనేక పద్ధతులు వాడతాం. అంటే నీట్గా మలం అనేది బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తాం. సో ఈ టాక్సిన్స్ అనే దాన్ని కరెక్ట్గా బయటికి పంపిస్తే మన ఎస్పెషల్లీ లివర్ మీద ఒత్తిడి తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో అద్భుతమైనటువంటి మన పేగుల లోపల మంచి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది. సో దానికి మనం ఏ విధంగా చేస్తే మనం అద్భుతంగా అంటే ఈ యొక్క విసర్జన వ్యవస్థను కాపాడుకోవచ్చు అంటే దీనికి ఒకటి ఉంది. అదేంటంటే క్లోరెల్లా ఆల్గే అని మీకు దొరుకుతుంది. క్లోరెల్లా ఆల్గే
విని ఉంటారు మీరు, క్లోరెల్లా ఆల్గే అనేటువంటిది. ఇది టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. ఓకే, సో దీన్ని 4 నుంచి 12 వారాలు వాడచ్చు. ఓకే, సో ఇది వాడినారంటే కనుక మన లోపల ఏవైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, హెవీ మెటల్స్ అంటే మన కోలంలో డిపాజిట్ అయ్యి అట్లే ఉంటాయి, బయటికి పోకుండా అట్లా అనమాట. సో అంటే సరైన మల విసర్జన జరుగుతూ ఉండకపోవడము, చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు అక్కడ హెవీ మెటల్స్ కానీ హార్మ్ఫుల్ అక్కడ ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఏవైనా కొన్ని అంటే పదార్థాలు అంటే మనకు అక్కడ ఉంటాయి, కానీ అటు బయటికి పోవు. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అవి పోకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. సో బాడీ కూడా విసర్జన సరిగా జరగదు. వీటన్నింటి కోసం దీన్ని వాడచ్చు. అంటే ఒక 4 నుంచి 12 వారాలు ఈ ట్యాబ్లెట్ ఇది వచ్చేసి మనకి క్లోరెల్లా ఆల్గే అని చెప్తారు. ఇది కూడా న్యాచురల్గానే ఉంటుంది. క్లోరెల్లా ఆల్గే అంటే మీకు స్పిరులినా అని వినింటారు మీరు. స్పిరులినా అని వినింటారు కదా, ఎవరైనా వినింటే మీకు అర్థమవుతుంది. స్పిరులినా అని చెప్పి అదంతా ఏంటంటే పాచి తెలుసా మీకు? నదిల్లో తర్వాత మన బావిల్లో పాచి పడుతుంది చూడండి, పాచి నుంచి తయారు చేస్తారు. ఓకే, సో యాక్చువల్గా అది అద్భుతమైన ఆహారము. సో మీరు ఇంకా దాని గురించి ఒక స్టడీ చేయండి. సో నెక్స్ట్ ఒక క్లాస్ తీసుకుందాం దాని మీద. స్పిరులినా అంటే ఏంటంటే అది ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది ఈ మధ్యకాలంలో. ఈవెన్ మన మాతార్ ఫౌండేషన్ కూడా కొన్ని తెప్పించి పెట్టాము. సో ఏంటంటే అది ఎవరైనా ఆ ఉపవాసం ఉన్నప్పుడు, ఓకే, ఉపవాసం ఉన్నప్పుడు ఆ స్పిరులినా తీసుకుంటే మనకు ఉపవాసంకి ఎఫెక్ట్ కూడా ఉండదు. మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట దేహానికి. మన ఉపవాసంలో ఉదాహరణకి ఇది కొబ్బరి నీళ్ళు తాగుతాము. ఇవన్నీ ఎందుకు చేస్తాము? మనం డీహైడ్రేట్ కాకుండా, అంటే మనలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్ని బయటికి వెళ్ళిపోతుంటాయి కదా ఎప్పుడు ఉపవాసం చేసినప్పుడు. సో అందువలన ఆ డీహైడ్రేషన్ కాకుండా ఉండాలని చెప్పి, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన మినరల్స్ అందాలని చెప్పేసి ఈ స్పిరులినా అనే ఒక ట్యాబ్లెట్ పొద్దున్నే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే, 1-2 ట్యాబ్లెట్స్ వేసుకుంటే మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ మనకు వస్తాయి. ఇది అద్భుతమైన ఆహారం. అది పాచితో తయారు చేయబడి ఉంటుంది. పాచి ఎంత పవర్ఫుల్ అంటే ఎస్, అంత పవర్ఫుల్ అది. కాబట్టి అది తెలియకపోతే మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్, ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్లు వాటర్ తాగడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కూడా ఎలాంటి వాటర్ అంటే బావి నీరు, తర్వాత జలపాతం అట్లా ప్రవహిస్తున్నట్టు అట్లాంటి నీరు మనకు, కానీ అలాంటి నీరు దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఉన్న నీరునే ఆల్కలైన్ వాటర్గా చేసుకొని తాగాలి. సో ఉదాహరణకి ఏ వాటర్ అయినా కానీ మన యొక్క రాగి పాత్రలో పోసుకోవడం, మన్ను పాత్రలో పోసుకోవడము ఇట్లాంటివి చేయాలి. సో అది కూడా దాని ద్వారా కూడా నీరు శుద్ధి కాబడుతుంది అనా. సో అట్ ద సేమ్ టైం ఇంకా నీటిలో ఏదైనా ఒక అగ్నిహోత్ర భస్మం వేసుకోవడము, అది కూడా ఒక పద్ధతి కదా. తర్వాత నీటిని ఆల్కలైన్ చేసుకోవాలంటే 1 ముక్క 2 ముక్కలు దోసకాయ, ఒక ముక్క ఇది లెమన్, నిమ్మకాయ అవి కట్ చేసి దాంట్లో వేసి పెడితే నైట్ అంతా పొద్దున కల్లా నీరు ఆల్కలైన్ అవుతుంది. సో ఇలాగా. తర్వాత ఈ మునక్కాయ గింజ వేస్తే కనుక అది కూడా ఏం చేస్తుందంటే ఆ గింజ దాని లోపల అన్న కసు గిసు అంతా అట్రాక్ట్ చేస్తుంది అది. సో అప్పుడంటే దాంట్లో ఉన్న పాజిటివ్ ఐన్స్ అన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అది కూడా శుద్ధి చేయబడుతుంది. ఏది? నీరు శుద్ధి కాబడుతుంది. దేని ద్వారా? ఒక మునగ గింజ లోపలేస్తే. అర్థమైందా? ఎండు గింజ వేయాలి. సో ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి మిత్రులారా, వాటిని వాడుకొని సో స్వచ్ఛమైన నీరు దేహానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఏమైనా టాక్సిన్స్ ఉంటే కూడా అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఓకే, సో ఎక్కువ తక్కువ కానీ సరి చేసుకోండి. కిడ్నీ సరి చేస్తుంది అనమాట. కిడ్నీ ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా కిందికి పంపిస్తుంది. కానీ కిడ్నీకి మీరు నీరు ఇవ్వకపోతే అదేం ఫిల్టర్ చేస్తుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీరు తాగకపోతే, నీరు తక్కువ తాగామనుకోండి ఏమవుతుంది తెలుసా? మన రక్తం గట్టిగా ఉంటుంది, అంటే మందంగా ఉంటుంది. చూడండి, దాని ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. రక్తం ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? పలుచగా ఉండాలి, థిన్గా ఉండాలి. రక్తం థిన్గా అవడానికి మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఇది ఒక విచిత్రం. మనం తాగేది నీళ్లు సరిగ్గా తాగకపోతే, రక్తంలో నీళ్ళు లేకపోతే రక్తంలో ఉండేది ఎక్కువ పర్సెంటేజ్ నీరే. ఆ నీరు సరిగ్గా తాగకపోవడం వలన డీహైడ్రేషన్ అయిపోయి సెల్స్ కూడా, అంటే మన లోపల ఉన్న బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మన కణాలు ఏమి ఉన్నాయో, జీవ కణాలు, వాటికి కూడా కావాల్సిన నీరు అందకపోవడం వలన అక్కడ కూడా డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. వాటి యొక్క చర్యలు కూడా సరిగా జరగవు. అర్థమైందా? వాటి చర్యలు కూడా సరిగా జరగవు. ఏ చర్యలు అంటే మెటబాలిక్ యాక్షన్స్,
అది విసర్జన వ్యవస్థ కావచ్చు, జీర్ణ వ్యవస్థ కావచ్చు, శ్వాసక్రియ వ్యవస్థ కావచ్చు, రక్త పరిచలన వ్యవస్థ కావచ్చు, తర్వాత మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఎప్పుడు కూడా నీరు మన దేహంలో 70% ఉండేటట్టు చూసుకోవాలి. అది నీరు ఎన్ని రూపాల్లో ఉంటుంది? రక్తం రూపంలో ఉంటుంది, మూత్రం రూపంలో వస్తుంటుంది కదా, మన యొక్క ఎంగిలి అంటే సలైవా రూపంలో కానీ, ఇదంతా కూడా మన లివర్ నుంచి వచ్చే బయలు చూస్తుంది కదా, అది కూడా కానీ, ఇవన్నీ కూడా ఏంటివంటే నీటి యొక్క లిక్విడ్స్ అవన్నీ. ఆ ద్రవం అదంతా ద్రవాలు. ఇవన్నీ కూడా సరిగా పనిచేయాలంటే 70% నీరు ఉండాలని చెప్తారు. అప్పుడు 70% నీరు ఉండాలంటే మన తినే ఆహారంలో కూడా నీరుండే పదార్థాలు తినాలి ఎక్కువగా. అలాంటి వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతినదు. ఇప్పుడు మన దేహంలో పంచభూతాలు ఉంటాయి, బయట ఎలాగో మన లోపల కూడా ఉంటాయి. బయట ఉన్న పంచభూతాలను మనం ఏమైనా దెబ్బతీసామంటే, పంచభూతాలను కొద్దిగా అతలాకుతలం చేశామంటే, అసమతుల్యం చేశామంటే, ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు నష్టాలు తప్పవు. ఎట్లా వస్తున్నాయి ఫ్లడ్స్? ఒక్కసారి క్లౌడ్ బ్రస్ట్, ఆడున్న సిటీ మొత్తం మాయం, పొద్దున కల్లా మాయం. రాత్రి వరకు బాగా హాయిగా తిన్నారు, హాయిగా నాన్ వెజ్ తిని హాయిగా పడుకున్నారు, పొద్దున కల్లా ఒక్కరు లేరడ. అది ఎఫెక్ట్ చూసారా? ఎవరు ఇదంతా చేసుకుంది? మన చేతుల ద్వారా చేసుకుంది అంతే. ఎందుకు ఇలా చేశామంటే మన అజ్ఞానంతో. మితిమీరిన ఆశ దురాశ దుఃఖానికి చేటన్నట్టుగా, మితిమీరిన ఆశ, తర్వాత మితిమీరిన అజ్ఞానం. దాంతో ఏం జరుగుతుంది తెలుసా? ఈ వాతావరణాన్ని, ఈ నేచర్ను డిస్టర్బ్ చేశాం. భూమి మీద అంటే ఈ విశ్వంలో ఏమేమి ఉండాలి? సరైన నీరు ఉండాలి, 70% నీరు ఉండాలి, సరైనటువంటి గాలి, సరైనటువంటి భూమి, ఈ పంచభూతాలు, ఆకాశతత్వము కదా, వరుణతత్వం, అగ్నితత్వం అన్నీ కరెక్ట్గా ఉండాలి. అన్ని సమపాల్లో ఉంటేనే జరిగేది. ఇక్కడ ఏమైంది? ఎస్పెషల్లీ గాలి కూడా, అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ కానీ అన్నీ అతలాకుతలమైనవి. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే, మనము చేసేటువంటి ఈ యొక్క చెట్లను పూర్తిగా తొలగించేసేయడం వలన గాలిలో ఏవైతే ఉండాల్సిన అంశాలు సరిగా లేవు. ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. వాటిని తిరిగి తీసుకోవడానికి చెట్లు లేవు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక్క చోట ఎఫెక్ట్ అయిందంటే మొత్తం ఎఫెక్ట్ అయితే పోతుంది. ఆ విధంగా జరగడం వల్ల ఏమైందంటే, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఆక్సిజన్ శాతం తక్కువైపోయింది. సో ఇది జరుగుతూ ఏమైందంటే, మన యొక్క వాతావరణం హీట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఉంది అనుకోండి, దాన్ని ఎవరు తీసుకోవాలి? చెట్లు తీసుకోవాలి. చెట్లు తీసుకుంటే ఏమవుతుంది? ఖాళీ అవుతుంది, వాతావరణం స్పష్టంగా తయారవుతుంది. తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ పార్టికల్స్ అట్లే ఉండిపోతాయి. ఆ పార్టికల్స్ అట్లే ఉంటే ఏమవుతాయి? సూర్యుని శక్తి వస్తే దాన్ని పట్టుకొని అట్లే పెట్టుకుంటాయి, అది వదలవు. అప్పుడు వాతావరణం ఏమవుతుంది? వేడి అవుతుంది. వాతావరణం వేడి అయితే నీరు ఎంత ఎక్కువగా ఆవిరవుతాయి? ఫాస్ట్గా ఆవిరైపోయి ఎక్కువ క్లౌడ్స్ పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోయిందంటే ఏమైంది? అది అట్ ద సేమ్ టైం ఈ యొక్క హీట్ ఎక్కువ వల్ల ఏమవుతుంది? సముద్ర మట్టం పెరుగుతూ వస్తుంది. చూడండి, కావాలంటే సముద్ర మట్టం అంటే ఐస్ కరుగుతూ వచ్చింది, ఎక్కువ ఐస్ కరిగిపోయింది. అంటార్కిటికా అక్కడంతా కూడా ఆ ప్రాంతంలో ఐస్ బాగా కరిగిపోయింది, సముద్ర మట్టం పెరిగిపోయింది, నీరు ఎక్కువగా ఆవిరవుతుంది, క్లౌడ్స్ ఎక్కువైపోయినాయి, ఏకదం అట్లే కురుస్తుంది. అంటే ఒకసారి కుంభవృష్టిలాగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ ఆ ఊరు మొత్తం మాయం. ఇదంతటికి కారణం ఎవరు? మనమే. అర్థమైందా? మనమే కారణం. కాబట్టి మన లోపల కూడా మనమే కారణం. బయట ఎట్లా కారణం అయినామో మన లోపల కూడా జరుగుతున్న అన్ని రోగాలకు మనమే కారణం. ఎందుకు? మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నీరు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ఏది? కూరగాయల్లో నీరు ఉంటుంది 90%, ఫ్రూట్స్లో 90% నీరు ఉంటుంది. అలాంటి ఆహారం తీసుకున్నటువంటి యోగులు మునులకి ఎలాంటి రోగాలు రావు, మనకు కూడా రావు. కానీ అవి తప్ప మనం అన్ని తింటాం. ఆ 2 తప్ప మిగతా అన్ని తింటాం. దాంట్లో నీరు ఉండదు, ఏముండదు. ఎలాంటివి అంటే ఇంకా చెప్పనీకే అవి కాదు. బర్గరు, పిజ్జాలు, ఎక్కడ ఉంది నీరు దాంట్లో? సో కాబట్టి ఇది చేస్తున్న మన తప్పు. అంటే మన లోపల పంచభూతాలను దెబ్బతీస్తున్నాం. మన లోపల 70% నీరు ఉండాలని చెప్తూ ఉంటే, మనం సరే అది ఒకవేళ అలాంటి పదార్థం తినలేదు, సరే తాగామా నీరు? లేదు. గుర్తొచ్చినప్పుడు నీరు తాగుతాం, లేకుంటే లేదు. గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్కడ నీరు ఉందంటే చూస్తే గుర్తొస్తే తాగుతాం,
మిగతా టైంలో మనం నీరు అసలు ముట్టం. సో అప్పుడు మీ యొక్క దేహంలో 70% నీరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. రక్తం గడ్డగడుతుంది, బ్లడ్ క్లాట్ అయింది, ఇది బ్రెయిన్ స్ట్రోక్ కొట్టింది, అది మన హార్ట్ స్ట్రోక్ కొట్టింది అంటే ఎందుకు కొట్టదు? మీ బ్లడ్ థిక్గా అయిపోతే ఏమవుతుంది చెప్పండి. అది ప్రవహించేటప్పుడు సో ఎంతో ఒత్తిడి గురవుతుంది, రక్తనాళాలు ఒత్తిడికి గురవుతాయి, ఓసారి రక్తనాళాలు చిట్లిపోతాయి. దాన్ని పలుసగా వెళ్తూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా అంత నీరు తాగండి. ఆ యొక్క నీరు అనే సబ్జెక్ట్కి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఓకే, సో కాబట్టి 4 నుంచి 5 లీటర్ల నీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తాగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నీరు కరెక్ట్గా తాగితే మన బాడీలో ఎక్కడ నొప్పులు ఉండవు, అన్ని నొప్పులు పోతాయి. సో అంత సులభమైనటువంటి నీరు నుంచి అనేక లాభాలు ఉన్నాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన దేహంలో మనకి న్యూట్రిషన్ అనేది ఏదైతే ఫుడ్ ఉందో దీంట్లో ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పినట్టు ఏ ఫుడ్స్ వాడుతున్నామో వాటిలో పారాబిన్స్ కానీ ఎలాంటి అడిటివ్స్ అంటే కెమికల్స్ యాడ్ చేసేది కానీ ఇలాంటి ఫుడ్ ఏది తీసుకొని పోకూడదు. అంటే ఉదాహరణకి అడిషన్ చేస్తున్నటువంటి గ్లూటమేట్ ఇట్లాంటివన్నీ. అంటే ఫుడ్ ఎక్కువ కాలం మన్నిక రావాలి, ఈ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ కావాలి అనేది ఒక ప్రధాన నిర్ణయం. ఎవరిది? కంపెనీస్ది, కార్పొరేట్ కంపెనీస్ది. వాళ్ళు తయారు చేస్తారు నైస్ ప్యాకేజెస్. ఇప్పుడు ఆ ప్యాకేజ్ అమ్మాలి, ఎప్పుడో తయారు చేస్తారు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అమ్ముడు పోయింది అనుకోండి ఒక ప్యాకేజ్. అంతవరకు ఉండాలిగా, పాడవకూడదు కదా. సో వాళ్ళ బిజినెస్ పర్పస్కి ఏం చేస్తారు, కొన్ని అడిటివ్ యాడ్ చేస్తారు, పారాబెన్స్ లాంటివి యాడ్ చేస్తారు. పారాబెన్స్ యాడ్ చేస్తే అది ఎక్కువ కాలం వస్తుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఆ సెల్ఫ్లో పెడితే కూడా 2 సంవత్సరాలు ఉంటుంది, ఆరామం ఉంటుంది. సో అయితే అది కెమికల్, అది తీసుకుంటే మనం ఖచ్చితంగా మన దేహము టాక్సిన్స్ అయిపోతాయి ఎక్కువగా. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం అనుకున్నట్టుగా షుగర్, ఇంట్లో షుగర్ ఖచ్చితంగా తీసేయాలి. దానికి బదులుగా పామ్ జాగరి వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది వాడుకోవడం వల్ల ఇది న్యాచురల్ షుగర్ కాబట్టి మనకి ఎలాంటి ఇది ఉండదు. లేదంటే హనీ, అదే తేనె అంటాం కదా, తేనె, సో అలాంటిది వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో దీనికి బదులుగా అది వాడుకోండి. తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మన ఇంట్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ను ఖచ్చితంగా పూర్తిగా తగ్గించాలి. అనుకున్నట్టుగా వైఫై రౌటర్ తీసేయాలి, మొబైల్స్ రాత్రి స్విచ్ ఆఫ్ ఉండాలి. ఓకే, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి అంటే ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా మన మీద ప్రభావం లేకుండా చూసుకోవాలి. సో ఇది కంపల్సరీ మీరు పాటించండి. ఓకే, తర్వాత సన్లైట్కి ప్రతిరోజు చెప్పాను నేను, ప్రతిరోజు ఉదయము 8 నుంచి 9 మధ్యలో కానీ ఆ టైంలో మినిమం 15 to 20 minutes ప్రతి ఒక్కరూ మన యొక్క ఆ సన్లైట్కి మనం కూర్చోవాలి. ఖచ్చితంగా సన్లైట్ మన మీద పడాలి. సో దీనివల్ల ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే సెరోటోనిన్, మెలటోనిన్ లెవెల్స్ కరెక్ట్గా మన దేహంలో మెయింటైన్ అవుతాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మనకు ఒక మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి మైండ్ కూడా డెవలప్ అవుతుంది. అప్పుడు స్పిరిచువాలిటీ కూడా మనలో ఎక్కువ అవుతూ వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం నిద్రపోయే టైం, ఎవరు కూడా 10 గంటలకు పైన నిద్రపోకుండా అంటే అలానే మేల్కొనడం కానీ, టెలివిజన్లు చూడడం కానీ, మొబైల్ చూడడం కానీ ఖచ్చితంగా ఆపేయాలి. ఇది చేయనికి పోవద్దు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అది. సో తర్వాత ఫైనల్గా ఏంటంటే మనము ఈ కొన్ని ఉన్నాయి ఏంటంటే కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ అని ఉంటాయి. వాటిని మనం అట్లా పీల్చుకున్నప్పుడు మన పీనియల్ గ్లాండ్ ప్రభావం అవుతుంది. అదేంటంటే దాని ఆయిల్ పేరు వచ్చేసి నెరోలి ఆయిల్. కావాలంటే మీరు సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, దాని పేరు నెరోలి ఆయిల్. దీన్ని అలాగా ఇన్హలేషన్ తీసుకుంటే పీనియల్ గ్లాండ్ అద్భుతంగా ఎఫెక్ట్ అవుతుంది. సో మంచి ప్రభావం చూపిస్తుంది దాని మీద అనమాట. అదొకటి గుర్తుపెట్టుకొని దాన్ని కూడా మీరు పాటించవచ్చు. ఇవి బాహ్యం నుంచి మన ప్రభావం చూసేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ. ఓకే, బాహ్య అంశాలు. ఇప్పుడు ఆంతరిక అంశాలు చూద్దాం. ఆంతరిక అంశాలు అంటే ఎలాంటి మనం పాటిస్తూ పోతే ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన యొక్క పీనియల్ గ్లాండ్ ఆ గ్రంథి యొక్క పనితనం మీద ప్రభావం చూపించేటువంటి ఆంతరిక అంశాలు ఏంటి అని చూస్తూ పోతే చూడండి. సో మనం ఎప్పుడైనా అంటే హాయిగా పాడడం నేర్చుకోవాలి. అంటే పాటలు పాడడం ఎంత వీలవుతే అంత పాటలు పాడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. సో అది అద్భుతమైన వైబ్రేషన్స్ కలిగి మన యొక్క పీనియల్ గ్లాండ్ను యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం మనకు తెలుసా?
తెలియదు. సో కాబట్టి పాటలు ఎవరైతే బాగా పాడడం నేర్చుకోవడం కానీ పాడడానికి ప్రయత్నం చేయడం కానీ చేస్తూ ఉండండి, దాన్ని వదిలిపెట్టవద్దని చెప్తారు. ఓకే. తర్వాత ఇంకోటి, ఏదైనా ఒక తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని ఎంజాయ్ చేయడం కూడా ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒకటి మనకు తెలియని విద్య కావచ్చు, ఇప్పుడు తెలియని ఏదైనా స్పోర్ట్ ఉంటుంది ఆడడం కానీ, ఇట్లా వాటికి ప్రయత్నం చేయండి. సైలెంట్గా మాత్రం ఉండకూడదు. వీటన్నిటి వల్ల పీనియల్ గ్లాండ్ ఎలా మనకి ఎఫెక్ట్ అవుతూ వస్తుందని చెప్తున్నాను, మీరు దాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్, సో మనం ఎప్పుడంటే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని మనము ఇంకొకరి ప్లేస్లో పెట్టి చూడాలి. అంటే ఇంకొకరి ప్లేస్లో మనం ఉంటే ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము అనేది, అలాంటి ఆ తత్వంలో మనం మన యొక్క మనస్తత్వాన్ని రెడీ చేసుకోవాలి. ఓకే. సో అండర్స్టాండ్ దేర్ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది ఈ అంశం గురించి అని చెప్పి తెలుసుకుంటే, అప్పుడు అనవసరంగా మీరు ఎవరి గురించి నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్, నో బ్లేమ్ ఇది చేయకుండా ఉంటారు. లేదంటే మన మన దృష్టికోణంలో చూసి వాళ్ళు ఇంకా చెప్పాలంటే, అతను ఒక్కసారి ఏదో ఫెయిల్ అయ్యింటాడు అనుకోండి. సో దాన్ని మనం ఎలా అనేస్తామంటే, అతను వేస్ట్, ఎప్పుడు ఫెయిలే. అంటే అతని జీవితాన్ని మనం ఎంత స్టడీ చేశాం, ఎన్ని రోజులుగా చూస్తున్నాం. ఏదో ఒక అంశంలో చూసి దాన్ని అట్లా అంటే మోనోటోనస్గా టక్కున డిక్లేర్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే మనం అతని జీవితాన్ని చూసింది కొంతకాలం మాత్రమే. అతను ఇంతకుముందు ఎన్నో సాధించింటాడు ఆయన జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో. కాబట్టి మనం ఎవరిని కామెంట్ చేయకూడదు, బ్లేమ్ చేయకూడదు, ఎలాంటి ఇంటర్ఫేర్ కూడా కాకూడదు. సో దానికోసము ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆ మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో తర్వాత ఎప్పుడు కూడా కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. ఏదైనా కానీ ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో తర్వాత మనము ప్రతిరోజు కూడా మన యొక్క సృజనాత్మకతను పెంచుకుంటూ పోవాలి. అంటే ఆర్టిస్టిక్ నేచర్ ఉంది కదా, క్రియేటివ్గా ఎంత వీలైతే అంత క్రియేటివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రియేటివ్గా ఉంటే మన పీనియల్ గ్లాండ్ కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అది ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఏంటంటే ఎక్స్పీరియన్సెస్, ఈ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ గురించి కానీ వాటి గురించి మాట్లాడడం కానీ, సో వాటి గురించి తెలుసుకోవడం కానీ, అంటే సజన సాంగత్యం ఇట్లాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేస్తూనే ఉండాలి. అది కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలు, భయము, తర్వాత గిల్ట్ ఫీలింగు, తర్వాత ఈ జీవితం యొక్క దాని ఏమంటారు, జీవితం యొక్క ఇది వ్యర్థం అనుకోవడం కానీ, ఇట్లాంటి ఏవైతే ఎమోషనల్ కండిషన్స్ ఉంటాయో వాటిని తొలగించుకోవాలి. అట్లాంటి ఆ ఎమోషనల్ భావోద్రేకాలకు మనం గురి కాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే. సో ఇలాంటి కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఫాలో అవుతూ వస్తే ఫైనల్గా మెడిటేషన్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు ఓపెన్ యువర్ థర్డ్ ఐ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అంటే మెడిటేషన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు ఓపెన్ ద థర్డ్ ఐ అనేది ఫైనల్ ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఇది. అది అద్భుతమైనటువంటి టూల్, ఇది అద్భుతమైన పరికరం. దేనికి? మన యొక్క మూడో కన్ను తెరచడానికి అనేది అర్థం చేసుకోండి. సో ఇన్ని మనకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మనము ఒక వివరంగా తెలుసుకున్నాం. వీటిని మనం ఫాలో అవుదాం మిత్రులారా. సో ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మనం మన యొక్క మూడో కన్ను తెరుచుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతారని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. ఓకే సార్ మీరు మనం చెప్పారు కదా, సబ్ కాన్షియస్ అలారం, అది చాలా బాగా పనిచేసింది. నేను చెప్పిన రోజు ఆ రోజు రాత్రి ట్రై చేశాను సార్. నేను 4 o'clock అనుకున్నాను, 3:50కే వచ్చేసింది సార్, నెలకు వచ్చేసింది. 5 నిమిషాల ముందే వచ్చేసింది. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఆ రోజు నుంచి అదే విధంగా చేస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సెల్లో పెట్టుకోవడం లేదు ఇప్పుడు ఆహారం. ఎస్, రైట్. ఇంకెవరైనా ప్రశ్న ఉంటే లేదా మీ అనుభవం ఉంటే మీకు ఏం అర్థమైంది కూడా చెప్పొచ్చు. ఇంకోటి, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అది వస్తుందో రాదో, సరిగా వస్తుందో రాదో, కానీ మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఎందుకంటే
అలా ప్రయత్నం చేసిన వాళ్ళకు విశుద్ధ చక్రం తొందరగా యాక్టివేట్ అవుతుంది. ఈ విశుద్ధ చక్రం ఉంది కదా, ఓకే. సో థ్రోట్ చక్రం అంటాం. అది పని చేయాలంటే ఎవరెవరైతే పదే పదే అవకాశం తీసుకొని మాట్లాడడానికి, అది కొంత అంటే అటు ఇటు కావచ్చు, అయినా కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు. రైట్, ఆపర్చునిటీ అవకాశం ఇచ్చినప్పుడల్లా ఉపయోగించుకోండి. ఎస్, ఓం ప్రకాష్ సార్. స్పిరిచువల్ ఇది స్పిరిచువల్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు వీళ్ళు. సరే సరళత అన్నారు కదా. మీది బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి. అంటే స్పిరులినా ఉంది కదా, ఓకే. చెప్పండి. సరళత వాళ్ళు అమ్ముతున్నారు రూపీస్ 100 రూపీస్ ప్యాక్ ని 50 గ్రామ్స్ క్వాంటిటీలో. లాస్ట్ టైం దీంట్లో పెట్టారు, వాళ్ళ తిరిగినప్పుడు పెడితే తీసుకొచ్చుకున్నాను నేను. ఇట్ ఇస్ కల్టివేటెడ్ సముద్రపు నాచుని లోకల్ కల్టివేట్ చేసి కలెక్ట్ చేస్తారు. స్పిరులినా ప్యాకెట్స్, స్పిరులినా టాబ్లెట్స్ 50 రూపీస్ ప్యాకెట్స్ 6 months అలా వచ్చింది. సో నాకు డిఎన్ స్వర్ణలత వాళ్ళ టీమ్ లో ఎవరైనా టచ్ లో ఉంటే వాళ్ళు వర్క్ షాప్స్ ఇస్తుంటారు, వెళ్ళి తెచ్చుకోవచ్చు. నేను కావాలంటే కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు కూడా, పంపిస్తాను. మీరు కావాలంటే వాళ్ళతో తెప్పించుకోవచ్చు. అదే టాబ్లెట్స్ కాకుండా లో ప్యాక్ లో పౌడర్ లాగా ఉంటుంది. అదే, మీది ఎందుకో వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది కొద్దిగా. మేబీ 1 minute, I will switch off the video. స్పిరులినా వీళ్ళు డిఎన్ఏ సరళత వాళ్ళు రెగ్యులర్ గా అదే వాళ్ళు పెట్టే వర్క్ షాప్స్ లో అమ్ముతూ ఉంటారు. 50 రూపీస్ ప్యాకెట్. ఓకే, అదే జస్ట్ మనకు ఐస్ క్రీమ్ పించ్ ఉంటుంది కదా, అంత వేసుకొని మార్నింగ్ నీళ్ళలో వేసుకొని తాగేస్తే అయిపోతుంది. సో దాన్ని డిఫరెన్స్ 50 రూపీస్ సెల్ఫ్ ఇట్ హెస్ కమ్ ఫర్ 5 to 6 months ఫర్ మీ. సో మనకు కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ తెచ్చుకోవచ్చు. అవును, అది కూడా తీసుకోవచ్చు, లేదంటే టాబ్లెట్లు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. నేను తెప్పించిన టాబ్లెట్స్ అనమాట. ఒక ప్యాకెట్లో, ఒక బాక్స్లో, ఒక డబ్బాలో ఒక 150 టాబ్లెట్లు ఉంటాయి. ఎంత ఉంటుంది కాస్ట్? ఒక 400-500 రూపీస్ ఉంటుంది సార్. అది ఇది తక్కువ కదా రేటు, 50 రూపీస్. చూడాలి, అంటే అదే క్వాలిటీ మనకు తెలియదు. ఇదైతే క్వాలిటీ, మంచి క్వాలిటీ. ఎందుకంటే దీన్ని మనకు రికమెండ్ చేసింది కూడా ఎవరంటే, ఇక్కడ ఒక అద్భుతమైన ఆశ్రమం ఉంది. ఒక స్వామీజీ వచ్చేసి, అంటే బ్లైండ్ స్వామి ఆయన ఈ కర్ణాటకలో మొత్తం అందరూ కూడా, అంత ఎలైట్ పీపుల్ కానీ మొత్తం అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఒక 11 రోజుల కార్యక్రమం ఉంది ఆయనది. ఎట్లా అంటే డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్. మొత్తం ఎంత వెయిట్ ఉన్నా, రోగాలున్నా, ఏ రోగమున్నా తగ్గిస్తారు. ఎట్లా అంటే జస్ట్ డీటాక్సిఫికేషన్ మనం ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే ఆయన ఉంటే ఏంటంటే, అక్కడ ఆహారం ఘన పదార్థం పెట్టకుండా లిక్విడ్స్ పెడుతూ త్రిఫల చూర్ణము, స్పిరులినా, తర్వాత కోకోనట్ ఆయిల్, ఒరిజిన్ కోకోనట్ ఆయిల్, తర్వాత నార్మల్గా లిక్విడ్ ఫుడ్, ఇలా చేసుకొని మొత్తం ఈ పెద్ద పేగులంతా పూర్తి విసర్జన క్రియ మొత్తం బాగా జరిగేటట్టు చూసుకొని, ఎలాంటి మనకు కొత్తగా టాక్సిన్స్ ఏమి ఇవ్వకుండా బాడీని ఫుల్ డీటాక్సిఫై చేస్తారు. ఇన్ అండ్ అవుట్. వెయిట్ ఉంటే వెయిట్ తగ్గుతారు, బీపీ ఉంటే బీపీ తగ్గుతుంది, షుగర్ ఉంటే షుగర్ అన్ని తగ్గిపోతాయి అన్నమాట. సో అలాంటి దగ్గర ఇలాంటివి వాడతారు, మెయిన్ ఇలాంటివి వాడతారు. అదే వీళ్ళే రెగ్యులర్ గా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, డిఎన్ఏ స్వర్ణలత కాదు. వాళ్ళు వర్క్ షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా డీటాక్సిఫై చేసేటప్పుడు ఏమవుద్దంటే, డీటాక్సిఫై చేసేటప్పుడు బాడీకి మినరల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనలో మొత్తం అన్ని బయటికి వెళ్ళిపోతుంటాయి కదా, ఈ హెవీ మెటల్స్, లైక్ హార్మ్ఫుల్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ బ్యాలెన్స్డ్, అలా మిగిలిపోయినట్టు అన్ని బయటికి వెళ్ళిపోయేటప్పుడు మనకు ఉన్నటువంటి లవణాలు కూడా అన్ని బయటకు ఖాళీ అయిపోతాయి. కాబట్టి దాన్ని మళ్ళీ పూర్తి చేయడానికి స్పిరులినా పొద్దున్నే ఒక 2 టాబ్లెట్స్ ఇస్తారు వాళ్ళు.
ఆ తినేస్తే ఆ రోజంతా కూడా మీకు ఎలాంటి వీక్నెస్ రాదు అదే అలాగా. వీళ్ళు ఎలా అంటే డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోమంటారు. ఒక అవును ఐస్ క్రీమ్ పించ్ ఉంటుంది కదా, అవును అంత ఒక 2 to 3 grams ఎస్ అది డైలీ తీసుకోమంటుంది. నేను ఐ యూజ్ ఇట్ ఫర్ 6 months. ఎస్ వెరీ గుడ్. సో అందరు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం జియోలైట్, బెంటోనైట్ అది పూర్తి దేహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. ఈ స్పిరులినా అనేటువంటిది మన దేహానికి కావాల్సిన అన్ని మినరల్స్ను సప్లై చేస్తుంది. మనం ఎలా అయితే మూత్ర చికిత్స చేసుకుంటామో, మూత్ర చికిత్స చేసుకునే వాళ్ళకి అది కూడా అక్కర్లేదు. అన్ని మినరల్స్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా మనం తినే ఆహారం బాగుంటే మనకు వచ్చే మూత్రం ద్వారా అన్ని మినరల్స్ కూడా మనకు అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఒక 5-6 టైప్స్ ఆహారం తింటాం, కానీ వచ్చే మూత్రం ఒకటే. కాబట్టి ఆ మూత్రంలో ఏముంటాయి, అన్ని లవణాలు ఒకే చోట ఉంటాయి కదా. అలాంటి టానిక్ మీకు ఎక్కడ దొరుకుతుంది? టానిక్ మనం కొనాలంటే బజార్లో దొరకదు. ఆ టానిక్లో కనీసం 12 నుంచి 15 విషయాలు ఉన్నాయి దాంట్లో. అన్ని రకాల మినరల్స్, తర్వాత హార్మోన్స్, విటమిన్స్ ఇన్ని ఒకే చోట ఉండేటువంటిది ఒకే ఒక మూత్రం తప్ప ఈ ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి కాకపోతే మనం ఆహారం తిని సంపాదించాలి, నీరు తాగి సంపాదించాలంటే ఎన్ని రకాల ఆహారాలు తినాలి? ఏ విటమిన్ ఒకటి, బి విటమిన్ ఒకటి, సి విటమిన్ ఒకటి, డికి ఒకటి, ఈకి ఒకటి, ఇట్లా తినుకుంటూ పోతే ఎన్ని ఆహారాలు తింటే కానీ మనకు రాదు. అందుకే ఓవర్ ద పీరియడ్ ఒక 1 monthలో రకరకాల ఆహారాలు తింటూ వస్తాం మనం. అవన్నీ కూడా మినరల్స్, అవన్నీ దాన్ని తిన్న తర్వాత దాని నుంచి వచ్చేటువంటి శక్తి, తర్వాత మినరల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయబడి రక్తంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ రక్తాన్ని వడపోత పోస్తూ ఫిల్టర్ చేస్తూ మనకు కావాల్సిన లవణాలు బయటికి పంపిస్తూ ఉంటుంది. ఎక్కువైన లవణాలు, ఇక ఉదాహరణకి పొటాషియం ఎక్కువైంది, సోడియం ఎక్కువైంది కదా, జింక్ ఎక్కువైంది, కాల్షియం ఎక్కువైంది, మెగ్నీషియం ఎక్కువైంది, ఇలాంటి అన్నింటినీ కొద్దిగా మూత్రం ద్వారా బయటికి పంపించి మీ యొక్క రక్తంలో ఆ యొక్క లవణాల పర్సంటేజ్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తుంది, రెగ్యులైజ్ చేస్తుంది. అది చేసేటువంటిది కిడ్నీ పని అది. సో అప్పుడు వచ్చేటువంటి మూత్రంలో అన్ని లవణాలు ఒకే చోట దొరుకుతున్నాయంటే అంతకంటే అద్భుతమైనటువంటి టానిక్ ఇంకేముంటుంది ఈ ప్రపంచంలో? అది మనం చేయని కావట్లేదంటే ఇట్లా స్పిరులినా వాడుకోండి అని చెప్తున్నాం. స్పిరులినా వాడుకొని కొంతవరకు మనం ఈ యొక్క మినరల్ డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాం. అయితే మూత్రంలో ఒక మినరల్సే కాకుండా మనం దేహంలో ఉత్పత్తి నైట్ మనం పడుకున్నప్పుడు, దేహ శుద్ధి అవుతున్నప్పుడు, దేహం యొక్క రిపేరింగ్ అండ్ క్లీన్సింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు, డీటాక్సిఫికేషన్ జరుగుతున్నప్పుడు మెలటోనిన్ ఉత్పత్తి అయి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ లోపల మన రక్తంలోకి ఉత్పత్తి అవుతున్నటువంటి అనేక హార్మోన్స్, ఓకే, గ్రోత్ హార్మోన్ అని ఇట్లాంటి అనేక హార్మోన్స్ వాటి యొక్క కొంత అంశం మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. చూడండి ఎంత గ్రేట్ అంటే, ఒక అద్భుతమైన, ఇది ఒక అమృతం. అమ్రోలి అంటాం, దానికే అమ్రోలి అని పిలుస్తుంటాం, ఇంకొక పదం. సో ఇలాగ ఉంటుంది మిత్రులారా, ఇది గుర్తించండి, గమనించండి. సో అలాగా దేహాన్ని మనం ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అనేటువంటిది, ఈ యొక్క శుద్ధి చేయడం అనేటువంటి అతి ముఖ్యమైన విషయం. దీనికి మన పీనియల్ గ్లాండ్ను మనం యాక్టివేట్ చేసుకోవాలంటే ఇది కూడా ఖచ్చితంగా పాటించాలి. దేహం ఎప్పుడు శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా లేదు అంటే మీ యొక్క పీనియల్ గ్లాండ్ గట్టి పడుతుంది, క్యాల్సిఫికేషన్ అవుతుంది. అక్కడ కాల్షియం, ఎస్పెషల్ కాల్షియం, మెగ్నీషియం డిపాజిట్స్ ఎక్కువైపోయి అది మూసుకుపోవడం జరుగుతుంది. ఆ అవయవం పనిచేయలేదంటే మీకు మీ యొక్క మూడో కన్ను అనుభవాలు దాని నుంచే రావాలి, వస్తే ఇంకా దేని నుంచి రావు. దేని నుంచి రావడానికి అవకాశం లేదు మన దేహంలో. ఓకే, రైట్. ఎస్, యాది గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు నెరోటిల్ అది ఆయిల్ చెప్పారు కదా సార్, నెరోటిల్ ఆయిల్. అవును అవును. అంటే అది ఆయిల్ అంటే ఆయిల్ అయితే అదేంటంటే యాక్చువల్గా నెరోలి ఆయిల్ అని చెప్పేసి ఎసెన్షియల్ ఆయిల్ అంటారు దాన్ని. ఎసెన్షియల్ ఆయిల్ అంటే దాన్ని జస్ట్ ఒక చుక్క ఇక్కడ వేసుకొని ఇట్లా అనుకొని ఇట్లా
అన్నప్పుడు ఆ యొక్క దాన్ని మనం అంటే ఒక వాయువు ద్వారా దాని లోపల తీసుకుంటాం కదా, అది మన పీనియల్ గ్లాండ్కి యాక్టివేట్ చేస్తుంది, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది అట్లా. ఓకే ఓకే ఓకే. అంటే అది మనం అమెజాన్ లాగానే ఇక్కడ దొరుకుతుంది. తెచ్చుకోవచ్చు. మీరు రాసుకోండి, రాసుకోండి నెరోలి, సార్. నెరోలి. NEROLI, నెరోలి ఆయిల్. ఓకే. అవును. సార్ ఇది మనకు మీరు దాదాపు 3 సెషన్లో మాకు అద్భుతంగా చెప్పారు సార్. ఇంతకుముందు అసలు ఈ పిల్లల గంధ గురించి తెలియదు వాస్తవంగా. అంటే ఇది థర్డ్ ఐకి దీనికి సంబంధం ఉందన్న విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పారు సార్. ఇప్పుడు అంటే ఈ 3 సెషన్లో పీనల్ గంధం ఎలా యాక్టివ్ చేసుకోవాలి, అది అంటే ఎలా మూసుకుపోతుంది అనే అద్భుతమైన ఒక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన మాకు ఇవన్నీ కూడా చెప్పి మీరు చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వీక్కి క్వశ్చన్స్కు రెడీ ఉండాలి. ఓకే 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 రైట్. తప్పకుండా ప్రిపేర్ అయి ఉన్నాను సార్. ఇది 5వ క్లాస్ సార్. ఇది 5వ క్లాస్. ఇది 5వ క్లాస్ సార్. ఇది 5వ క్లాస్. ఓకే ఓకే ఓకే. అన్నపూర్ణ గారు అది సార్ చెప్పండి. అది మూత్రాన్ని అవసరమైనప్పుడు కంటిలో కానీ, ముక్కులో కానీ, చెవిలో కానీ వేసుకోవచ్చు అని చెప్పారు కదా. 2 డ్రాప్స్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా. అవి ఏజ్డ్ యూరిన్ వేసుకోవాలా లేకుంటే మామూలు యూరిన్ వేసుకోవచ్చా? తాజా యూరిన్ తాజా యూరిన్ వేసుకోవాలి. ముక్కు అంటే కంట్లో వేసుకునేది, కంట్లో వేసుకునేది, చెవుల్లో వేసుకునేది తాజా యూరిన్. ఒక్క నిమిషం చెప్పండి. ముక్కు ద్వారా కూడా పీల్చవచ్చు అని చెప్పారు. ముక్కు శుద్ధి చేయడానికి కోసం పీల్చవచ్చు అని చెప్పారు కదా సార్. అది కూడా తాజా అది కూడా తాజా యూరిన్. సో ముక్కు ద్వారా అంటే జలనీతి లాగా మూత్రనీతి మూత్రనీతి. దాంట్లో కావాలంటే ఓ పని చేయొచ్చు మీరు, ఓల్డ్ మూత్రము తాజా మూత్రం 2 మిక్స్ చేసుకొని చేయండి, పర్వాలేదు. అదేం ప్రాబ్లం లేదు, చేయొచ్చు అట్లా. కానీ చెవులకు, కళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా తాజా మూత్రం వేయాలి. తాజా మూత్రం వేసి ఒక 15 మినిట్స్ పెట్టాక, ఓకే, 15 మినిట్స్ అట్లా వదిలేసి మామూలు నీళ్ళతో, స్వచ్ఛమైన నీళ్ళతో కడుక్కోవాలి. కళ్ళు కడుక్కోవాలి, చెవులు కూడా కడుక్కోవాలి. ఓకే రైట్. అన్నపూర్ణ చెప్పండి, అడ్మిట్ చేసుకోండి మా. రైట్. జానకిమా మాట్లాడండి. జానకి సార్, ఇప్పుడు ఇది మూత్ర చికిత్స గురించి చెప్తున్నారు కదా, అంటే ఇది మన పూర్వీకులు కూడా పాటించారా సార్? పాటించారు కదా, మీరు వినలేదా ఈ సబ్జెక్ట్ మొత్తం మొదటి నుంచి? అంటే నేను మీ క్లాసులో అటెండ్ అయ్యాను, మీరు చెప్పేది విన్నాను. అంటే మన లైక్ మన పెద్దవాళ్ళు ఎవరు కూడా దీని గురించి డిస్కస్ చేసినట్టు నాకు అట్లా అనిపించలేదు సార్. అందుకోసమనే అంటే నా క్లాసులు వినింటే మీరు ఈ డౌట్ అడగరు. మీరు సరిగా చాలా బాగా విన్నాను సార్, బాగా చెప్పారు. శివంబు చికిత్స గురించి మీరు వాటర్ తాగడం కూడా నేను చూసాను క్లాస్ లో ఒకసారి చూసాను. అంటే అంటే కొంతమంది చేస్తుంటే బెనిఫిట్ బాగుంది, మీరు అజీర్తి సమస్యలు రావు, ఏం ఉండవు అని బాగా చెప్పారు. అది ఎలా యూజ్ చేయాలంటే కొంచెం అది యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అసలు యాక్సెప్ట్ చేయట్లేదంటే దీని గురించి ఇంకా మీరు మళ్ళీ వీడియోస్ వినండి ఒకసారి. ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు దీన్ని అంటే శివుడు పార్వతికి నేర్పించిన విద్య అనేది మనం తెలుసుకున్నప్పుడు అంతకంటే గొప్ప విషయం ఏముంది చెప్పండి, అవునా కదా? ఇప్పుడు శివుడు పార్వతికి నేర్పించాడంటే ఎందుకు నేర్పించాడు? ఆమె వచ్చేసి అందరికీ పంచింది, ఆమె ఆ ఊరికి పెట్టుకోలే. ఆమె ఏం చేసిందంటే సప్త ఋషులకు పంచింది ఆ యొక్క విద్యను. సప్త ఋషులు కూడా దాన్ని తర్వాత అనేక మునుల ఋషులకు పంచారు. వాళ్ళు సామాన్య జనులకు పంచుతూ వచ్చారు. అయితే అది 5,000 సంవత్సరాల కింద నుంచి కూడా ఈ జ్ఞానం అంతు వచ్చింది. ఈ మధ్య కాలంలో మేబీ 100 ఇయర్స్ పైన అయిపోయింటుందా, 200 ఇయర్స్ అయింటుంది అనుకుంటా. ఈ మధ్యలో బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ మొత్తం పద్ధతులు వెళ్ళిపోయాయి, మన దగ్గర నుంచి దూరం అయిపోయాయి. ఓకే,
సో ఆ బ్రిటిష్ పరిపాలన వల్ల మనం చాలా విషయాలు కోల్పోయాం. దాంట్లో ఇదొక అద్భుతమైన జ్ఞానం కోల్పోయాం. అర్థమైందా? ఓకే సార్. మాస్టర్స్ సో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని కోల్పోయాం కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని తీసుకురావడానికి మనం మహాతర్ ఫౌండేషన్ వేదికగా తీసుకొస్తున్నాం. ఇట్లాంటి ఓల్డ్ అంటే మాస్టర్స్ పురాతనమైన విజ్ఞానం ఏదిందో వాటన్నిటిని కూడా మనం మళ్ళీ బయటికి తీసుకొని ప్రయత్నం చేస్తున్నాం. అట్లా స్వర విజ్ఞానం బాగుంది. ఉంది, ఉదాహరణకు స్వర విజ్ఞానం ఉంది, దాన్ని కూడా తీసుకొచ్చాం. దాన్ని అవును కూడా సార్. వివరంగా చెప్పుకుంటూ వచ్చాం, ఎన్నో క్లాసులో చెప్పుకుంటూ వచ్చాం. అవును సార్. ఉమ్. చాలా అద్భుతమైన విషయాలు, తెలియని విషయాలు చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, యువర్ టైం, వాల్యుబుల్ టైం ఆల్సో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో అన్ని అందరం నేర్చుకోవాలి. ఇంకా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు అడగాలి, ఇంకా నేర్చుకోవాలి. తర్వాత ఇంకా మీరు కూడా ఇంకా ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఇంకా మీరు స్వాధ్యాయం చేయడం ప్రయత్నం చేయాలి. ఓకే, ఇక్కడ తెలుసుకున్న కొన్ని అయితే మీరు చదివి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎన్ని విషయాలు అయితే అన్ని విషయాలు సాధ్యమైనంత వరకు చెప్తాము. ఇంకా దాని మీద ఇంకా మీరు మోర్ అండ్ మోర్ స్టడీ చేయాలి. ఓకే, ఓకే సార్. రైట్. అన్నపూర్ణ మాట్లాడమా, అన్మ్యూట్ చేసుకోండి మా. ఓకే, సో టైం అవుతుంది, 10:30 దాటింది కాబట్టి మనం క్లాస్ ఇంకా క్లోజ్ చేద్దాం. మాస్టర్స్ చెప్పండి మా. స్పెరలినా టాబ్లెట్ ఏ కంపెనీ అయినా వాడొచ్చా మాస్టర్స్? స్పిరులినా టాబ్లెట్ అది. ఓకే, ఆ. అది నేను కంపెనీ అవన్నీ కూడా మీకు పంపిస్తాను, పంపిస్తాను. అంటే నేను ఆల్రెడీ వాట్సాప్ వెస్టేజ్ కంపెనీలో వాడుతున్నాను మాస్టర్స్, అది వాడొచ్చా వాడొద్దా? ఏ కంపెనీ మాది? వెస్టేజ్ కంపెనీ. వేస్టేజ్ అంటే నేను దాని పేరు చూడాలి ఒకసారి. అది అంటే అది బ్రాండెడ్గా ఉండి మీకు ఎవరైనా మంచి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు రెఫర్ చేసింటే వాడండి, తొందరలేదు. సరే మాస్టర్. ఎస్. వెంకటేష్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి. చెప్పండి. మీది సౌండ్ రావట్లేదండి, ధ్వని రావట్లేదు. సౌండ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎస్, రావట్లేదు, సౌండ్ రావట్లేదు. రైట్, ఓకే. పారిజాతం మేడం. నాది ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు ఈరోజు. అలాగే కంటిన్యూగా క్లాసులు వస్తూనే ఉన్నాయి, మీ జ్ఞానాన్ని మేము తీసుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ. అలాగే స్వర విజ్ఞానం కూడా మన క్లాస్లోనే ఫస్ట్ టైం మేము వినటం కూడా. తర్వాత శ్వాస విజ్ఞానం ఇప్పుడు కొత్తగా బుక్ ఓపెన్ అయింది కదా సార్ రీసెంట్ గా. ఆ బుక్ తీసుకొని స్వాధ్యాయం చేసి మీరు అందరూ మళ్ళీ ఇంకా దాన్ని వివరంగా చెప్పాలి. రవీంద్రరావు గారు, తర్వాత మీరు ఇంకా అందరు ఎవరెవరు మాస్టర్స్ ఉన్నారో ఆ బుక్ కొనుక్కోండి. సో అయితే ఒకటి ఏంటంటే దాంట్లో గమనించింది అంటే మనము ఎన్నో టెక్నిక్ చెప్పుకుంటూ వచ్చాం. దాంట్లో కొద్దిగా రిపిటేటివ్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది. సరిగా అంత అంటే స్టార్టింగ్ కొంచెం మాకు అర్థం కాలేదు, కానీ మళ్ళీ సెకండ్ టైం వీడియో విన్నప్పుడు కొంచెం అర్థమైంది సార్. అంటే ఈ బుక్ శ్వాస అనే బుక్ నేను ఆల్రెడీ తెప్పించడం జరిగింది, చదువుతున్నాను. మనం చెప్పుకుంది మన వీడియోలు ఇంకా బాగున్నాయి దానికంటే. ఇట్స్ గుడ్ అట్లా. ఎస్, కానీ ఓకే, ఒక్కొక్కటి ఉండాలి కాబట్టి రెఫరెన్స్ పెట్టుకోండి అంతే. పెట్టుకొని దాంట్లో కొన్ని విషయాలు, కొత్త విషయాలు ఉంటాయి, చదివి స్వాధ్యాయం చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వేదికలో టీచ్ చేయండి. ఓకే సార్. రైట్. లాస్ట్ ఒక ప్రశ్న, ఐ థింక్ మనీ మేడం మాట్లాడతారు. చెప్పండి మా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ అది చాట్ బాక్స్ అడిగాను సార్, ఆన్సర్ రాలేదని ఇంకా హ్యాండ్ రైజ్ చేశాను సార్. అది ఏంటి ప్రశ్న ఏంటి? హలో చెప్పండి సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి.
సార్ అదే యూరిన్ థెరపీలో యూరిన్ సార్ ఒకరోజు సాల్ట్ గా ఉంటుంది, ఒకరోజు నార్మల్ వాటర్ టేస్ట్ ఉంటుంది సార్. అది ఎందుకు సార్ అలా? మనం తీసుకునే ఆహార లోపమా సార్? లోపమేం కాదు, మనం తీసుకునే ఆహార విధానం. మనం తీసుకునే ఆహారము ఏ ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ రకమైనటువంటి టేస్ట్ అక్కడ కలుగుతూ ఉంటుంది. ఓకే సార్. అంతకు మించి ఇంకేముండదు. లోపం కాదు, దాని లోపం అని అనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం ఎందుకంటే ప్రతిరోజు ఒకే ఆహారం తినాం కదా. అవును సార్. కాకపోతే ఆహారం ముందు పచ్చి కూరగాయలు తిని ఆహారం తినమని చెప్పాను. ఈ విధానం ఎవరు మర్చిపోవద్దు. ఓకే సార్. మీ లైఫ్లో ఇది ఒక్కటే కాపాడేది మిమ్మల్ని ఆరోగ్యంగా, మీ ఆరోగ్యాన్ని కాపాడి మీకు ఎలాంటి రోగాలు రాకుండా దగ్గర రాకుండా చూసి ఇది ఒకటే టెక్నిక్. దీన్ని మనం వరల్డ్ బెస్ట్ డైట్ అని చెప్తాం. ఏంటి అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మన వెయిట్ ఎంత ఉంది. ఉదాహరణకి పొద్దున ఎలాంటి ఆహారం వద్దు అనుకున్నాం అనుకోండి. సో మీ వెయిట్ ఎంత ఉంటే, మీ వెయిట్ 70 కేజీలు అంటే 700 గ్రాముల పండ్లు తినాలి. అది కూడా పండ్లు తినాలి? ఏ పండ్లు? ఖచ్చితంగా రీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ అండ్ రీజనల్ అలాంటి ఫ్రూట్సే తినాలి. 700 గ్రాములు తినాలి. అంటే 70 కేజీస్ వెయిట్ అయితే ఇంటూ 10 టైమ్స్. ఇప్పుడు పొద్దున నేను ఏ టిఫిన్ తిన్నో నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటానంటే ఎస్, యూ కెన్ డూ దాట్. సరే, అది వద్దు అంతేనా సార్? అమ్మా, వెజిటబుల్స్ అయినా కూడా అదే వెయిట్? లేదు, అలా కాదు. అది చెప్తున్నాను, దానికే వస్తున్నాను. అట్లా కాదు, నేను నార్మల్ టిఫిన్ తింటాను, మధ్యాహ్నం నార్మల్ ఆహారం తింటాను, రాత్రి నార్మల్ ఆహారం తింటానంటే అప్పుడు 2 ప్లేట్లు చేసుకోమని చెప్తాం. 2 ప్లేట్లు, ఒకటి గ్రీన్ ప్లేటు, రెండోది కుక్కుడు ప్లేట్. వండిన ఆహారము, పచ్చి ఆహారం. పచ్చి ఆహారాన్ని ఏం చేయాలంటే మీ వెయిట్ 50 కేజీలు ఉంటే ఇంటూ 5 టైమ్స్ 250 గ్రామ్స్ అదొక ప్లేట్ తయారు చేసుకోండి. ఇంకో ప్లేట్లో మీకు నచ్చినటువంటి ఆహారం ఏం తయారు చేసుకుని దాన్ని పెట్టుకోండి. ఫస్ట్ ఈ పచ్చి ఆహారం తినేసేయండి. ఓకే, తర్వాత ఆ ఉడికించిన ఆహారం తినండి. అది ఎంత సాధ్యమైతే అంత తినండి. ఇది తిన్నాక తినండి ఫస్ట్. ఇది వెరీ 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 అంటే దీన్ని ఎన్నిసార్లు రాయాలంటే వెరీ అనేది మీ ఇష్టం, ఎన్నిసార్లు రాసుకోవచ్చు. అర్థమైందా? ఇది తర్వాత కూరగాయలు, ఎస్పెషల్లీ కూరగాయల విషయంలో జాగ్రత్త. కూరగాయలు బయట దొరుకుతున్న అన్ని కూడా మందులతో కొట్టి పండిస్తారు. ఏం చేయాలి? ఇంటికి తెచ్చుకున్నాక ఏం చేయాలి చెప్పండి? సాల్ట్ వాటర్, లేదంటే సోడా అది ఉంది కదా, అది పౌడర్ కానీ, లేదంటే ఏది మన టామరిన్ దాన్ని ఏమంటారు, చింతపండు ఒక 20 గ్రాములు వేసి బాగా పిండి నీళ్ళలో, దాంట్లో ఈ యొక్క కూరగాయలను ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు పెట్టేయాలి. తర్వాత దాన్ని మామూలు నీళ్ళతో కడుక్కొని అప్పుడు మనం తింటే పచ్చి కూరగాయలు తిన్నందుకు అర్థం ఉంటుంది. లేదంటే వచ్చిన అట్లే తిన్నాం అనుకోండి, దాని నుంచి ఇంకో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది కాబట్టి దాని తగినట్టు మనం ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇలాంటి డైట్ ఎవరు పాటిస్తారో వాళ్ళకి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ నుంచి వచ్చేటువంటి మూత్రం కూడా ఒక అమృతంలాగా ఉంటుంది. ఓకే సార్, రైట్, తప్పకుండా ట్రై చేస్తాను సార్. ఎస్, ఓకే, రైట్. జానకి మేడం, హ్యాండ్ రైజ్ చేశారా? సార్, ఇది 70 కేజెస్ ఉంటే ఓన్లీ మార్నింగ్ టిఫిన్ కింద ఫ్రూట్స్ తీసుకోమన్నారు కదా సార్? అవును. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏం తీసుకోవాలి సార్? సో మీకు ఆఫ్టర్నూన్ అంటే లంచ్ తింటారు. మామూలుగా కొంతమందికి ఎట్లా అంటే పొద్దున్నే మామూలుగా డైరెక్ట్ ఆహారమే ఒక 10 గంటలకు 11 గంటలకు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు కంటిన్యూస్గా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, మధ్యంతర ఉపవాసం కావాలంటే ఏం చేయాలంటే రాత్రి 7 గంటల నుంచి 7:30 తినేసేయాలి. తిన్నాక మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలంటే పొద్దున్నే మామూలుగా మూత్రము, నీరు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అవన్నీ చేసుకోవచ్చు. అయితే ఒక 10 వరకు ఏం తినకూడదు. ఓకే సార్. 10కు డైరెక్ట్గా పచ్చి కూరగాయలు ఒక ప్లేటు, నార్మల్ ఆహారం అంటే దాంట్లో పప్పు, అన్నము, రోటీ ఇట్లా మీరు ఏం కావాలంటే చేసుకోండి. ఓకే సార్. అది ఫుల్ మీల్స్ అవుతుంది మనకి. ఇక మధ్యాహ్నం అంటే అవసరం ఉంటే తినండి, లేకపోతే
మధ్యాహ్నాన్ని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆకలి అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఈ మొలకెత్తిన విత్తనాలు, తర్వాత డ్రై ఓకే ఫ్రూట్స్ ఇట్లాంటి వాటితో మనం చేసుకోవాలి. ఓకే సార్. తర్వాత బటర్ మిల్క్, జ్యూస్ లేదా బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ సాయంత్రం ఆ టైంలో చేసుకోవాలి. ఒక ఓకే 4 గంటలకు అట్లా చేసుకుంటే మళ్ళీ నేరుగా 7 గంటలకు మనకు కావాల్సిన ఆహారాన్ని పచ్చి పచ్చి కూరగాయలు అంటే వాటితో ఒక ప్లేటు, మనం వండించిన ఆహారం ఒకటి, ఉడికించిన ఆహారం ఒకటి, ఈ 2 ప్లేట్ తయారు చేసుకొని ఆ 2 ప్లేట్లు మనం వాడుకోవాలి. ఓకే సార్. ఇలాగా రోజుకు 2 సార్లతో కూడా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. మీకు మధ్యాహ్నం ఆకలి అనిపించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏదైనా ఫ్రూట్స్ తినండి, ఏం కాదు. ఓకే, ఓకే సార్. సీజనల్ ఫ్రూట్స్ అప్పుడు అంతే తినాలని ఏం లేదు. అంటే మీరు అన్నట్టుగా మన వెయిట్ ఎంత ఉంటే అంత అన్ని టైమ్స్ తినాలని ఏమి ఉండదు. సో మీకు ఇష్టమైనంత వరకు ఒక 1, 2, 3 ఫ్రూట్స్ అట్లా తినండి. కొద్దిగా ఆకలి తగ్గుతుంది అట్లా ఏమైనా ఆకలి అనిపిస్తే. ఓకే సార్. ఓకే, పొద్దున తినే ఆహారంలో పూర్తి వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైసు, కొద్దిగా మిల్లెట్స్, రోటీ ఇట్లాంటి చేసుకొని తింటే మీకు సాయంత్రం వరకు 4 గంటల వరకు ఇంకేం ఆకలి కాదు మళ్ళీ. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే రైట్ మేడం, పారిజాత మేడం. థ్యాంక్ యూ సార్. రైట్. హోస్ట్ మీద ఏంటి సార్, నాది ల్యాప్టాప్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఓకే, ఫైన్ ఫైన్, రైట్. ఓకే మాస్టర్స్, అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు కూర్చొని ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.